నన్ను తెలుసుకునే ఇంటెలిజెన్స్ అని చెప్పి. నిన్న క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మొన్న క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నిన్న క్లాస్లో ఎగ్జాంపుల్ చెప్పాను, బ్రాహ్మణుడు మరియు కాబ్లర్ అంటే చండాలుడు. చండాలుడికి శాస్త్ర జ్ఞానం లేదు, కానీ ప్రీతి ఉంది, భగవంతుని పట్ల ప్రీతి ఉంది. ప్రీతి అంటే ప్రేమ అనేది. సో అలాంటి వ్యక్తికి భగవంతుని ఎలా చేరుకోవాలనే విషయంలో అవగాహన లేకపోవచ్చు. సో నేను ఆయనకి అది ఇస్తాను అని చెప్తున్నారు అనమాట. నేను ఇస్తాను అని చెప్పి, దదామి అంటే నేను ఇస్తాను, బుద్ధి యోగంతం, ఆయనకి నేను ఆ బుద్ధిని నేను ఇస్తాను, ఆ ఏను మాము ఉపయాంతితే, నన్ను చేరుకోవడానికి అవసరమని చెప్పి. ఆ వ్యక్తికి ఆయనకి ఎలా తెలిసిందండి గుండు సూదులో ఏనుగు ఎందుకు వెళ్ళలేదు? ఈ విత్తనంలో మహావృక్షం వచ్చినప్పుడు ఇలా ఎందుకు సాధ్యం కాదు? చదువురాని నిరక్షరాస్యుడికి కూడా అర్థమైనప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎంత అర్థం కావాలండి ఆ విషయము? కానీ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఈ చదువురాని వాడికి ఎందుకు అర్థమైంది అంటే, ఇతడికి భగవంతుడు ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. ఎన్నెంతో చదువులు ఉన్న వాళ్ళకి కూడా కొన్నిసార్లు అర్థం కాదండి, ఎందుకంటే వారికి భగవంతుని కృప లేదు. అరే దేవతలకి ఋషులకి అర్థం కానప్పుడు పూర్తిగా, ఆఫ్టర్ ఆల్ పిహెచ్డి స్కాలర్స్కి ఎలా, సైంటిస్ట్కి ఎలా అర్థమవుతుందండి? భగవంతుని అర్థం చేసుకోవాలంటే అదే చెప్తున్నాను కదా, నాస్తికత్వం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్ ఆఫ్ మైండ్, ఇట్ ఈస్ ద డిసీజ్ ఆఫ్ ద హార్ట్. తెలివితేటలు లేక కాదు, హృదయంలో భావన లేనప్పుడు భగవంతుడిని అర్థం చేసుకోలేదు, భగవంతుడు ఆ బుద్ధిని ఇవ్వడు. మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, దక్షిణ భారతంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, భగవద్గీత చదువుతూ ఉండేవాడు. అక్కడ వాళ్ళు అందరూ నవ్వుతూ ఉండేవాడు, ఎందుకంటే వాడు చదువు రాదు, కానీ పేజీలు తిప్పుతూ ఉండేవాడు అనమాట. కానీ మహాప్రభు గమనించారు ఆయన సంపూర్ణంగా భావోద్రేకంలో ఉన్నాడు, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. మహాప్రభు అడుగుతారు, ఏంటండి మీరు ఏం చేస్తున్నారంటే, భగవద్గీత చదవడానికి ట్రై చేస్తున్నాను. అయితే కానీ నాకు చదవడం రాదు. మరి ఎందుకు చదువుతున్నారు? నా గురువుగా చదవమని చెప్పారు కాబట్టి రోజు. మరి కళ్ళంటే ఎందుకు నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు అంత పులకరించిపోతున్నారంటే, అంటే ఈ కవర్ పేజీ మీద చూస్తున్నాను నేను ఏ విధంగా కృష్ణుడు దేవాది దేవుడు, సర్వనియంత్రకుడు అయిన వ్యక్తి దాసుడైపోతుంది, తన భక్తుడికి దాసుడై ప్రేమగా భక్తుడికి సేవ చేస్తున్నాడు. అంటే నా స్వామి ఎంత కృపామయుడు, ఎంత దయామయుడు అని చెప్పి. సో అది ఎలాగ ఆయన మనసులో కాబట్టి ఆయనలో అంత ఆనందం, అంత భావం వచ్చింది భగవంతుని పట్ల. సో చూసారా, వాడిని కూడా తెలివితేట చదువులేదు, కానీ భగవంతుడు ఆ బుద్ధి యోగంతో ఇచ్చాడనమాట. సో దట్ ఆయనకి భగవంతుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయనకి భగవంతుని చేరుకోవడానికి, భగవంతుని ప్రేమ పొందడానికి ఏది అవసరమో అది భగవంతుడు ఇస్తాడు. కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేయాలి? చిత్తశుద్ధి చాలండి. మీరు కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, వెరీ గుడ్. కూటికి దిక్కులను కావచ్చు, నో ప్రాబ్లం. పిహెచ్డి అయి ఉండొచ్చు, వెరీ గుడ్. చదువు రాని వాళ్ళు అయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. తెలివైన అంటే అందగాళ్ళు, నో ప్రాబ్లం. అందవిహీనులు, నో ప్రాబ్లం. ఇవేం సమస్య కాదండి. ఒకే అర్హత. ఏంటి అర్హత? భక్తియుక్త సేవ కార్యకలాపాలు చిత్తశుద్ధితో అంకితం అవ్వడం. చిత్తశుద్ధి అంటే కమిట్మెంట్. మనము కమిటెడ్గా మన ప్రయత్నం మనం చేస్తే, అంటే సాధన అంటే హరినామము నియమానుసారంగా భగవంతుని ప్రసాదం స్వీకరించడము, శాస్త్రం చదవడం ప్రయత్నించడం. అలా చేసినప్పుడు వెదర్ యూఆర్ ఇంటెలిజెంట్, వెదర్ యూఆర్ ఎ ఫూల్, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎ ఫూల్, భగవంతుడు నీకు గైడెన్స్ ఇస్తాడండి, ఆయన హెల్ప్ చేస్తాడు. యోగక్షేమం వహామ్యహం, నీకున్నది నిలబెడతాను, నీకు లేనిది నేను ఇస్తాను, స్వయంగా ఇస్తాను అని చెప్పి ఆయన ఇస్తాడు. అండ్ లాస్ట్ ఏం చెప్పారు? ఏవాన కంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యస్ భావస్సు, హృదయంలోని అజ్ఞానాన్ని మొత్తాన్ని పారదోలి వారి హృదయంలో జ్ఞానాన్ని నింపుతానని చెప్పి భగవంతుడు 4వ శ్లోకంలో చెప్తారు, చతుశ్లోకి భాగవతం. సో భక్తి యోగంలో పురోగమించడానికి 3 సూత్రాలు ఏంటంట? ఒకే జీవిత ధ్యేయం, కృష్ణుని చేరుకోవాలి, ఆయనే నా స్వామి. నెక్స్ట్ ఒకే అర్హత, నా కమిట్మెంట్. నాకు ఎంత ఉంటే అంతలో నేను కమిట్ అవుతాను. నాకు నెల జీతం 10 రూపాయలు అయితే రూపాయి ఇస్తాను నేను, నాకు నెల జీతం 1,00,000 రూపాయలు అయితే ఎక్కువ ఇస్తాను, 10,000 ఇస్తాను నేను. సో అంటే నువ్వెంత ఇస్తావని చూడరు, నువ్వెంత సిన్సియర్గా చేస్తున్నావు. ఆ రాముడు హనుమంతుడి సేవతో కూడా ఆనందపడ్డాడు, ఉడత సేవతో కూడా ఆనందపడ్డాడు. ఎందుకంటే భగవంతుడు హనుమంతుడికి ఎంత ఇచ్చాడో అంత చేస్తున్నాడు, ఉడతకి ఎంత ఇచ్చాడో అంత చేస్తుంది ఉడత. కాబట్టి ఇద్దరిని కూడా రాముడు ఆనందపడ్డాడు. సో చిత్తశుద్ధి మాత్రమే అర్హత. 3వది ఒకే ఒక ఆశ, కోరిక ఏంటంటే కృష్ణుడి కోసమే నా శరీరము, నా బుద్ధి, నా ప్రాణము కృష్ణుడి సేవలో ఉపయోగపడాలి, దానికోసమే. రైట్? సో దట్ ఈస్ వాట్ వీఆర్. మీరు ఏ పని చేసినా సరే మీరు ఆలోచించాలి, ఈ పని నేను ఎలా భగవంతునికి ఉపయోగించగలను, ఆ ఆలోచన మనకు ఉండాలి. సో పార్ట్ 2 ఫినిష్ అయిపోయింది. మనము ఏం చూసామంటే కృష్ణుడు మరియు అతని నామం సాధారణంగా పరిగణించకూడదు. నెక్స్ట్, భక్తులు ప్రాపంచిక విషయాలపై సమయాన్ని వృధా చేయరు, వారు కృష్ణుడి గురించి వినడానికి మరియు సంభాషించడానికి మాత్రమే సమయాన్ని వినియోగిస్తారు.
మచ్చిత్త మచ్చిత్త అనే శ్లోకం చూసాం, మద్గత ప్రాణం చెప్పి. శ్రద్ధతో మరియు ప్రేమతో కృష్ణుడి కొరకు సేవ చేయాలి, రైట్? కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇది 4 శ్లోకాలు భగవంతుడు చెప్తారు, చతుశ్లోకి భగవద్గీత. వినిన తర్వాత అప్పుడు అర్జునుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారనమాట. ఏమంటున్నారంటే వినండి. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్త్వాం ఋషయా సర్వే దేవర్షిర్నారసిస్తత అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే. ఏమంటారంటే పరం బ్రహ్మ, ఓ కృష్ణుడు ఉద్దేశించి అంటున్నారు అనమాట. నువ్వు దేవదేవుడివి, పరం ధామ, నీ ధామము అత్యంత టాప్ మోస్ట్ ధామం, పవిత్రం, మీరు అత్యంత పవిత్రమైన, పరమం భవాను, పరమ పవిత్రములు మీరు అని చెప్పి, పురుషం శాశ్వతం దివ్యం, శాశ్వత పురుషులు మీరు, ప్లస్ మీరు దివ్యం, మీరు భౌతికవాదులు, భౌతిక శరీరం కాదు మీరు. ఆది దేవం అజం విభుం, అజ అంటే అన్బార్న్, నీకు జన్మ అనేది లేదు, ఆది దేవుడి నువ్వు, విభుం అని చెప్పి, గ్రేటెస్ట్ అని చెప్పి. సో అర్జునుడు ఫుల్గా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు అనమాట, కృష్ణ యు ఆర్ ద టాప్ సుప్రీం అని చెప్పి. తర్వాత సంబడి మే ఆస్క్. సో ఇంతవరకు అర్జునుడు కృష్ణుడు చెప్పిన దానికి కొరడి సై అంటున్నాడు, కృష్ణుడు ఇలా చెప్పు, అలా చెప్పు, నాకు ఇది చెప్పు, అది చెప్పు అని చెప్పి, అంటే కృష్ణుడు చెప్పిన దానికి 100% కమిట్ అవ్వలేదు. కానీ ఈ ఈ ఈ ఈ 10వ అధ్యాయం నుంచి అర్జునుడు పూర్తిగా కమిట్ అయిపోయాడు అనమాట. ఒక రకంగా భగవద్గీతలో కృష్ణుడు అంటే అర్జునుడి ద్వారా కృష్ణుడు భగవద్గీత చెప్పించాడు, అవునా కాదా? సో అండ్ అర్జునుడికి కన్ఫ్యూజన్ క్రియేషన్ చేశాడు. ఆ కన్ఫ్యూజన్ ఎక్కడితో తీరిపోయింది? 10వ అధ్యాయంలో తీరిపోయింది. ఆ తర్వాత ఫర్దర్గా అడిగినవన్నీ అర్జునుడు ఫర్దర్గా నివృత్తి చేసుకోవడం కోసం మన కోసం అడుగుతారనమాట. బట్ అర్జున్ తన వరకు అయితే 10th చాప్టర్తో ఇట్ ఈస్ డన్. ఇక్కడ చెప్తారు నెక్స్ట్ లోకి ఏమని చెప్తారంటే, ఎస్ ఆహుస్త్వ ఋషియం సర్వే దేవర్షి నారతి సత అసిలో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే అని చెప్తారు అక్కడ. అంటే ఏం చెప్తారంటే, అంటే అర్జునుడికి అనుకోవచ్చు అంతమంది, అంటే కృష్ణుడు తన సొంత స్నేహితుడు మరియు బంధువు కాబట్టి నా మనిషి కృష్ణుడు గొప్పవాడు, దేవాది దేవుడు అంటారని చెప్పి అర్జునుడు ఏమంటున్నారు, ఆహుస్త కృష్ణ ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో ఆహుస్తం ఋషయా సర్వే, ఈ విషయాన్ని ముందే ఋషులు కూడా చెప్పారు, దేవర్షి నారద తత అని చెప్పి, నారద ఋషి ఇది చాలామంది చెప్పారు, అసిత ఋషి, దేవల ఋషి, నారద ఋషి, స్వయం చైవ బ్రవీషిమే, ఇప్పుడు స్వయంగా ఇంతవరకు వీళ్ళందరూ కూడా చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు స్వయంగా మీరే స్వయంగా చెప్పారని చెప్తున్నారు అనమాట, రైట్? యా, ఇన్నాళ్ళు మిగతా వాళ్ళు చెప్పారు, బట్ నౌ యువర్ సెల్ఫ్ చెప్తున్నారు, మీకు స్వయంగా మీరు నాకు చెప్తున్నారని చెప్పి. సో ఇక్కడ నుంచి అర్జునుడి యొక్క డీలింగ్స్ కృష్ణుడితో పూర్తిగా మారిపోతాయి. ఇంతవరకు ఉండే రిలేషన్ వేరు, ఇక్కడ నుంచి అర్జునుడు కృష్ణుడిని దేవాది దేవుడుగా పరిగణిస్తాడనమాట. సో మీరు చూసినట్లయితే భగవద్గీత 2 టర్నింగ్ పాయింట్స్, 2వ అధ్యాయం 7వ శ్లోకం టర్నింగ్ పాయింట్. అంతవరకు అర్జునుడు కృష్ణుడిని తన స్నేహితుడిగా తీసుకున్నాడు, అక్కడ ఆ రిలేషన్స్ క్యాజువల్ రిలేషన్స్ పక్కన పెట్టి సీరియస్ రిలేషన్లో వచ్చాడు, గురువు కింద స్వీకరించాడు. ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని దేవుడి కింద స్వీకరించాడు అనమాట, భగవంతుని కింద, రైట్? ఆ ఫర్దర్గా ఏమడుతారంటే, ఇప్పుడు అర్జునుడు ఏమంటారంటే, కృష్ణ దయచేసి మీ యొక్క ఐశ్వర్యాలని ఇంకా వివరించండి, రెండోది నేను మీ గురించి, సో దట్ నేను మిమ్మల్ని ప్రతి విషయంలో మిమ్మల్ని ఎలా చూడగలను, ఎలా తెలుసుకోగలను అడుగుతారనమాట అర్జునుడు, రైట్? సో అర్జునుడు ఎందుకు ఇలా అడుగుతున్నాడంటే తన కోసం కాదు, అర్జునుడు ఆల్రెడీ కృష్ణుడిని సర్వత్రా చూడగలడు, కానీ సాధారణ ప్రజల కోసం, ఆ విధంగా అయినా సరే జనాలు కృష్ణుడి యొక్క ఐశ్వర్యాన్ని తెలుసుకుంటారు కాబట్టి. రెండవది సాధారణ వ్యక్తులు, భక్తుల విషయంలో కృష్ణుడు అది అమృతంలో అనిపిస్తుంది. బయట వాళ్ళకి జ్ఞానము, భక్తుల విషయంకి వచ్చినప్పుడు భగవంతుడు గొప్పతనం వినడం ద్వారా ఇంకాస్త అమృతంలా ఉంటుంది. ప్లస్ అర్జునుడు కూడా భగవంతుని మీద ఇంకాస్త మెడిటేట్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి అర్జునుడు కూడా ఉపయోగపడుతుంది, అంటే తనకి ఉపయోగపడుతుంది, భక్తులకి ఉపయోగపడుతుంది, సాధారణ వ్యక్తులకి ఉపయోగపడుతుంది. కాబట్టి కృష్ణుడు అర్జునుడిని మీ యొక్క ఐశ్వర్య విభూతి మాకు చెప్పండి అని అడుగుతారు అనమాట. సో ఇప్పుడు కృష్ణుడు తన అర్జునుడికి తన ఐశ్వర్యాలు చెప్తున్నారు. సో ఇది యాక్చువల్గా 20 శ్లోకాలు, 24 శ్లోకాలు, కానీ దీన్ని నేను 10 minutesలో ఫినిష్ చేసేస్తాను దీన్ని నేను. ఎస్, ఫస్ట్ భగవంతుడు ఏం చెప్తున్నారు, అగైన్ మీ ఇంద్రియాల ద్వారా నన్ను అర్థం చేసుకోలేరు అనే విషయాన్ని క్లియర్గా చెప్తున్నారు, రైట్? అండ్ ఇప్పుడు భగవంతుడు తన యొక్క విభూతి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీరు చూసారా, కంటిన్యూస్ శ్లోకాలు చెప్తారు. ఇది కృష్ణుడు ఏమంటే, ఓ అర్జున, ఇంద్రియాల్లో నేను మనస్సును అంటున్నారనమాట. అంటే అర్థం ఏంటి అక్కడ?
ఇప్పుడు 5 ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు అనే దాన్ని 6వ ఇంద్రియం మీద అంటారనమాట. సో 5 ఇంద్రియాలకి ఎవరు లీడరు? మనస్సు లీడరు. కాబట్టి ఇంద్రియాల్లో నేను మనస్సుని అని చెప్పి, నెక్స్ట్ జంతువుల్లో నేను సింహాన్ని అని చెప్తున్నారు అనమాట. అంటే అన్ని జంతువుల్లోకి సింహ రాజు ఎవరు? లయన్. కాబట్టి లయన్ అని చెప్పి, సముద్రాలు అన్ని వాటర్ బాడీస్లో నేను సముద్రాన్ని. రైట్. సో అందరు ఋషుల్లో నేను నారదముని, భక్తులందరిలో ప్రహ్లాదుని, నామాల్లో నేను హరినామాన్ని. సో ఇలాగా భగవంతుడు చెప్తున్నారు. సో సింపుల్ స్పీకింగ్ అంటే ఇక్కడ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను మీకు, ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సరే మోర్జాట్ ఆఫ్ మద్రాస్ అనే పేరు విన్నారా? సరే, ఎవరు చెప్పట్లేదు, నేను చెప్తాను. ఏఆర్ రెహమాన్ ఉన్నాడు కదండి, ఆయన తన ఫ్యాన్స్ మోర్జాట్ ఆఫ్ మద్రాస్ అంటారనమాట. అంటే ఏంటి అంటే ఆ మోర్జాట్ అనేవాడు వెస్టర్న్ వరల్డ్లో ఈజ్ ద గ్రేటెస్ట్ మ్యూజిషియన్ ఆఫ్ ఆల్ టైమ్, సంగీత కళాకారుల్లో అండ్ అతిపెద్ద శబ్దిక విద్వాంసుడు. సో వీళ్ళు రెహమాన్ ఏమంటారంటే మోర్జాట్ ఆఫ్ మద్రాస్, తమిళియన్ కదా రెహమాన్, కాబట్టి మోర్జాట్ ఆఫ్ మద్రాస్ అంటారు. అంటే దే ఆర్ యాక్చువల్లీ గ్లోరిఫైయింగ్ రెహమాన్, అంటే ఈయన అంత గొప్పవాడు అన్నట్టుగా అనమాట. ఆయన అయిపోవట్లేదు, ఈయన మోర్జాట్ కాదు కానీ అంతటి వాడు అన్నట్టుగాను. సో సిమిలర్లీ భగవంతుడు నేను పర్వతాల్లో హిమాలయాన్ని, శిఖరాల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని, నెక్స్ట్ బలవంతుని. సో అది ఎక్కడ చెప్పారు? 9వ అధ్యాయంలో చెప్పారు. ఇక్కడ కూడా ఫర్దర్గా చెప్తున్నారు అనమాట. అంటే సర్వత్రం భగవంతుని ఎలా చూడాలి అని చెప్పి. ఆడ సింపుల్ స్పీకింగ్ అంట, అందగత్తుల్లో ఐశ్వర్యరాన్ని, క్రికెటర్లో డాన్ బ్రాడ్మన్ని ఇలా అనుకోండి. ఇప్పుడు డాన్ బ్రాడ్మన్ అనేది దే కాల్ హిమ్ గ్రేటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆల్ టైమ్ అంటారు, అవునా కాదా? సో అంటే క్రికెటర్లో నేను డాన్ బ్రాడ్మన్ అంటే అర్థము అక్కడ భగవంతుడు డాన్ బ్రాడ్మన్ అయిపోయాడని కాదు, ఆ డాన్ బ్రాడ్మన్ భగవంతుడు కాదు అక్కడ. సో మీలో కొంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళకి డాన్ బ్రాడ్మన్ అంటే కూడా తెలియకపోయి ఉండొచ్చు. ఏం చెప్తాను, హీరోల్లో ఎన్టీ రామారావుని అంటే అక్కడ ఎన్టీ రామారావు భగవంతుడు అయిపోయాడని కాదు, ఆ భగవంతుడు ఎన్టీ రామారావు అయిపోయాడని కాదు అక్కడ అది. రైట్. సో కళ్యాణ్ చక్రవర్తి మొజాట్ అని చెప్పి అర్థం. సో ఎనీ హౌ సో అంటే అక్కడ భగవంతుడు ఎందుకు అలా చెప్తున్నారంటే, ఈ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే సర్వత్రా మీరు నన్ను ఎలా చూడగలరో చెప్తున్నారు ఇక్కడ. సర్వత్రా ఎలా చూడాలంటే ఇప్పుడు ఐఎమ్ ద డాన్ బ్రాడ్మన్ ఆఫ్ క్రికెట్ అంటే అర్థమేంటంటే, ఇప్పుడు క్రికెట్లో అంతటి అద్భుతమైన కళ ఉండేది డాన్ బ్రాడ్మన్ అనే వ్యక్తికి. సో కాబట్టి డాన్ బ్రాడ్మన్ అనే వ్యక్తికి అంతటి ఆయనలో ఆ కళ అనేది అది ఎవరు అంటే భగవంతుని యొక్క శక్తి, అది భగవంతుని యొక్క శక్తి. కాబట్టి ఆ వాటిలో బెస్ట్ నేనే అని చెప్తున్నారు అనమాట, అన్నిట్లో బెస్ట్ నేను అని చెప్తున్నారు అక్కడ. సో వన్ వి సీ దాట్ మనం యాక్చువల్గా దానిలో భగవంతుని చూడగలగాలి. అలాగ భగవంతుడు చెప్తున్నారు ఐశ్వర్య అంటే. అంటే అర్జునుడు ఏంటంటే ఈ లోకంలో ఆయన తన ఆధ్యాత్మిక లోకాన్ని, తన సృష్టిని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవ్రీవేర్ మీరు నా విభూతిని ఎలా చూడొచ్చు చెప్పి. ఇప్పుడు అడవి జంతువుల్లో అత్యంత పవర్ఫుల్ ఎవరు అంటే సింహం, ఆ రాజసింహ టీవీ. సో నేను దేవతల్లో ఇంద్రుడిని అని చెప్తారు, జంతువుల్లో సింహాన్ని అని చెప్తారు. దేవతలు అందరికీ టాప్ మోస్ట్ ఇంద్ర. కాబట్టి ఇంద్రుడు అంటే ఇక్కడ ఇంద్రుడు దేవుడు కాదు, ఇంద్రుడు దేవతనే, ఇంద్రుడు భగవంతుడు కాదు. కానీ దేవతల్లో నేను ఇంద్రుడు అంటే ఆయన టాప్ మోస్ట్ ఆఫ్ దేవాస్ అని చెప్పి. సో ఇంద్రుడిలో ఆ స్పెషల్ టాలెంట్ అది నేను అని చెప్పి. క్రికెట్లో స్పెషల్ టాలెంట్ డాన్ బ్రాడ్మన్కి ఉంది, అది నేను అని చెప్పి అలా చెప్తున్నారు భగవంతుడు. సో అందుకని చెప్తున్నాను కదండి, మనం ప్రతి ఒక్కరం కూడా దేని ఒక దానికి ఆకర్షితులం అవుతాము. సో బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ మీ అని చెప్తున్నారు భగవంతుడు. ఆకర్షితులు అవుతాము, కానీ మనము వాస్తవంగా ఎవరికి ఆకర్షితులు అవుతున్నామండి? కృష్ణుడికి ఆకర్షితులు అవుతున్నామండి. కాకపోతే ఆ కృష్ణుడి యొక్క విభూతి, ఆయన యొక్క ఐశ్వర్యము, దాన్ని మనం డైరెక్ట్ గుర్తించినప్పుడు ఆ ఐశ్వర్యం ప్రతి ఒక్క జీవిలో మన అందరిలో ఉంటుందండి. 6 ఐశ్వర్యాలు ఉంటాయి. అదేంటంటే స్ట్రెంగ్త్, బ్యూటీ, ఫేమ్, నాలెడ్జ్, వెల్త్, రెనౌన్షియేషన్. ఈ 6 ఐశ్వర్యాలు. యాక్చువల్ భగవంతుడు అనే పదానికి డెఫినేషన్ ఇదండి. భగవంతుడి పదం డెఫినేషన్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఆపులెన్సెస్. 6 ఐశ్వర్యాలు ఉంటాయి. ఈ 6 ఏదో ఒక్కటైనా సరే, ఒక్క వ్యక్తిలో ఆ సముద్రంలో ఒక సముద్రంలో నీటి బిందువు అంత అయినా సరే ఒక్క వ్యక్తిలో ఉన్నా సరే ఆ వ్యక్తి కూడా మనకి దేవుళ్ళ కనిపిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు భగవంతుడు 6 ఐశ్వర్యం, అందం అనేది ఒక ఐశ్వర్యం. ఆ అందం అనేది భగవంతుడు ఐశ్వర్యం సముద్రం అయితే, ఆ సముద్రంలో నీటి చుక్క అంటే అన్లిమిటెడ్, అది ఇన్ఫైనటెసిమల్.
ఆ సముద్రంలో నీటి చుక్క అంతైనా ఒక వ్యక్తిలో వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తి ఎంత అందంగా కనిపిస్తారంటే మన హృదయంలో వాడి స్టాంప్ పడిపోతుంది అనమాట. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు సినిమా హీరోయిన్ పేర్లు ఎందుకులే కానీ మీకు ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మీరు ఆలోచించుకోండి. సో వాళ్ళ ఫొటోస్ మనం మన 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 బెడ్రూమ్లోని ఎక్కడ పెట్టుకుంటారనమాట జనాలు. భగవంతుని ఫోటో పెట్టుకోరు. సో సిమిలర్లీ భగవంతుని యొక్క ఐశ్వర్యం ఒక ఐశ్వర్యం ఫేమస్. సో ఆ ఫేమస్ అనేది టైగర్ వుడ్స్ అనో, లేకపోతే మైకేల్ జాక్సన్ అనో, లేకపోతే సచిన్ టెండూల్కర్ అనో, వాళ్ళ ఫొటోస్ కూడా ఉంటాయి. సో వాస్తవంగా మనం వాళ్ళని పూజిస్తున్నాం, ఇండైరెక్ట్గా మనం భగవంతుని పూజిస్తున్నాం మనం అక్కడ. అది ఎందుకంటే ఆ ఐశ్వర్యం అనేది వాళ్ళలో లేకపోతే అంతెందుకంటే ఇంకో 10 ఏళ్ళ పోయాక ఐశ్వర్య మోహన్ ఎవడో చూడ్డు, అప్పుడు ఆ ఫోటో ఉండదు అక్కడ. ఎందుకంటే ఐశ్వర్యం అనేది భగవంతుడు వెనక్కి లాగేసుకుంటాడు తర్వాత, రైట్? సో బట్ వెన్ సంబడి హ్యాజ్ ఇట్, దాన్ని మనం చూసినప్పుడు సో డివోటీ అనేవాడు అలా అందుకని ప్రతి దాంట్లో వాడు భగవంతుని చూడగలుగుతాడు అనమాట. వీ షుడ్ సీ కృష్ణాస్. ఇప్పుడు ఎవరైనా బాగా పాడారనుకోండి, అదొక విద్య. అది భగవంతుని వేదాల్లో సామవేదాన్ని, ఆర్ట్స్లో మ్యూజిక్ని, ఇంకా ఇప్పుడు నేను అమాంగ్ ద డిస్ట్రాయర్స్, భగవత్ చెప్పాడు డిస్ట్రాయర్స్ అంటే విధ్వంసకారుల్లో నేను ఎవరిని, సమయాన్ని అని చెప్తున్నారు. అందరు విధ్వంసకారుల్లో అతిపెద్ద విధ్వంసకారు ఎవరంటే సమయం, అవునా కాదా? ఇప్పుడు సద్దాం హుస్సేన్ ఒక విధ్వంసకారి, బిన్ లాడెన్ విధ్వంసకారి, యాటమ్ బాంబ్ విధ్వంసకారి, ఇవన్నీ విధ్వంసం సృష్టిస్తాయి. అన్నిటికన్నా అతిపెద్ద విధ్వంసం ఎవరు సృష్టిస్తుందని కాలం, అవునా కాదా? సమయం అనేది అన్నిటినీ మాయం చేసేస్తుంది, ఈ లోకాన్ని మాయం చేసేస్తుంది, రైట్? సో సో విధ్వంసకారుల్లో నేను సమయాన్ని చెప్తున్నాడు భగవంతుడు. టైం కన్నా డిస్ట్రాయర్ ఇంకెవరు లేరు. మూడు లోకాలనే డిస్ట్రాయ్ చేసేస్తుంది కాలం అనేది. సో భగవంతుడు అలా చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి హౌ టు సీ హిమ్ అని చెప్పి, సో దాన్నే భగవంతుడు మొత్తం కంటిన్యూస్గా చెప్తున్నారు. సో ఇక్కడ నామం గురించి చెప్పారు కదండి, మహర్షినా భృగు అంటే మహర్షుల్లో నేను భృగుని అని చెప్పి, రైట్? సో ధ్వనులలో ఓంకారాన్ని, యజ్ఞంలో జపయజ్ఞాన్ని, ఇది రాని చూడండి. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, దీని గురించి ఇప్పుడు మనం స్థావరాణం హిమాలయం, కదలని వాటిలో నేను హిమాలయాన్ని, యజ్ఞాల్లో జపయజ్ఞం అని చెప్పి చూడండి. యజ్ఞ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, దాన్ని జపయజ్ఞ అన్నారు. సి ఓంకారం ఏమన్నారు, ధ్వనుల్లో ఓంకారం. కాబట్టి అన్ని శబ్దాల్లోకి అత్యంత నెంబర్ 1 శబ్దం ఏంటి, ఓంకారం అని చెప్పి భగవంతుడు ఏం చెప్తున్నాడు, శబ్దాల్లో ఓంకారం అంటే అర్థం ఏంటి, ఓంకారం ఇస్ నెంబర్ 1 టాప్ మోస్ట్ అని చెప్పి. అరే ఈజ్ అ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు, గాడ్ ఆఫ్ క్రికెట్ అని చెప్పి అంటే అర్థం ఏంటంటే గాడ్. అక్కడ టెండూల్కర్ గాడ్ అయిపోలేదు, కానీ బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ గాడ్ అనుకున్నట్లయితే ఆయన బెస్ట్ కాబట్టి ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్ చెప్పాను అనమాట. సో గాడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ ఓంకారం. అన్ని శబ్దాల్లోకి నెంబర్ 1 శబ్దం ఓంకారం అని చెప్పి. సిమిలర్గా అన్ని యజ్ఞానాం జప యజ్ఞోస్మి, ఆఫ్ ఆల్ యజ్ఞాస్ జపయజ్ఞం అనేది నెంబర్ 1 అని చెప్పి చెప్తున్నారనమాట భగవంతుడు ఇక్కడ. సో మనం అక్కడ హరే కృష్ణ మంత్రం చెప్తున్నాం కదండి. సో భగవంతుడు అది చెప్తున్నారు, అది దట్ ఈస్ ద నెంబర్. యజ్ఞ అంటే ఏంటది, దట్ ఈస్ మన ధర్మం అని చెప్పి, అవునా కాదా? యజ్ఞాన్ని 3 చెప్పాను, ఒకటి విద్యుక్త ధర్మము, నెక్స్ట్ భగవంతుడు, రెండోది ఈ యజ్ఞం అని చెప్పి. సో అన్ని యజ్ఞాల్లోకి ఈ యజ్ఞం అంటే ఆహుతి అని చెప్పి, అన్ని యజ్ఞాల్లోకి నెంబర్ 1 యజ్ఞం జపయజ్ఞం, ముఖ్యం కలియుగంలో అని చెప్పి. చూడండి ప్రతి యుగానికి మనం యోగా అని చెప్పాను కదండి. యోగా అంటే ఏంటంటే భగవంతునితో అనుసంధానమయ్యే మార్గము. ఆ యోగ మార్గము ప్రతి యుగానికి ఒక పర్టికులర్ మార్గం ఉంటుందండి, దాన్నే యుగధర్మం అంటారు. యుగధర్మం అంటే ఆ యుగానికి ఆ ధర్మము అత్యంత ఈజీగా భగవంతుని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఆ యుగధర్మం ఏంటంటే ఆ ధర్మము, ఆ యజ్ఞం అనేది ఆ యుగానికి అత్యంత ఈజీగా భగవంతుని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఏంటంటే అవి కృతేయధ్యాయతో విష్ణు త్రేతాయం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరి కీర్తనాత్. ఏమని చెప్తారంటే కృతేయత్ అంటే సత్యయుగంలో, ధ్యాయతే విష్ణు. సత్యయుగంలో యుగధర్మం ఏమిటి, సత్యయుగంలో యజ్ఞం ఏంటి, యుగధర్మం ఏంటంటే విష్ణు మీద ఆరాధనం అంటే అష్టాంగ యోగ. మీరు భాగవతం చదివితే సత్యయుగం వాళ్ళందరూ కూడా అడవులకు వెళ్ళిపోయేవారు, అడవులకు వెళ్ళిపోయేవారు ధ్యానం చేయడం కోసం సత్యయుగంలో. అప్పుడు వాళ్ళకి జీవితం లాంగ్ లైఫ్ ఉండేది, వాళ్ళ శరీరం స్ట్రాంగ్గా ఉండేది. త్రేతాయుగం వచ్చినప్పటికంట యజ్ఞ యాదాదులు అనేది యుగధర్మం. అండ్ ద్వాపర యుగంకి వచ్చినప్పటికల్లా పరిచర్య అంటే భగవంతుని యొక్క శ్రీ విగ్రహ సేవ, శ్రీ విగ్రహ సేవ. కలియుగంలో హరి కీర్తనాత్ అంటే భగవంతుని యొక్క నామం అనేది యుగధర్మం అనమాట. చూడండి సత్యుగంలో అది మనం చేయగలమా, ఇంపాసిబుల్. మనము 10 నిమిషాలు కూర్చోలేము కుర్చీ మీద, నేల మీద కూర్చోలేము, అది మన పరిస్థితి. చెయ్యి కాలు మనకు సపోర్ట్ చేయవు. యజ్ఞం కూడా చేయగలం ఈ రోజుల్లో, చెప్పండి.
యజ్ఞం చేయాలంటే అలాంటి క్వాలిఫైడ్ బ్రాహ్మణస్ ఎక్కడ దొరుకుతున్నారు? యజ్ఞంలో చెప్పాలంటే వాళ్ళకి జంతువుని కూడా వాళ్ళు బలిచ్చేవారు, మనకు తెలిసే ఉంటుంది. అదేం ప్రయోజనం, దాని గురించి చాలామంది అపనమ్మకాలు ఉన్నాయి. కానీ ఎందుకు బలిచ్చేవారు తెలుసా? యజ్ఞంలో బలిచ్చినప్పుడు ఆ ప్రాణి తర్వాత మానవ రూపం తీసుకొచ్చేవారు అన్నమాట. దాన్ని దట్ ఈస్ అ ప్రూఫ్, లిట్మస్ టెస్ట్, ప్రూఫ్ దట్ ఆ యజ్ఞం సక్సెస్ అయిందని ప్రూఫ్ చేయడం కోసము వాళ్ళు ఒక ప్రాణాన్ని, లోవర్ లైఫ్ని బలిచ్చి హయ్యర్ లైఫ్ తీసుకొచ్చేవారు. ఆత్మకి దేవత శరీరాన్ని, మానవ శరీరాన్ని ఇచ్చేవారు అనమాట. సో అంతటి క్వాలిఫైడ్ యజ్ఞాస్ ఉన్నారా? మంత్రంతోనే అగ్గి రాజేసేవాళ్ళు, శుద్ధమైన గీ వేశారు. ఈరోజు శుద్ధమైన గీ ఎక్కడ ఉంది? మంత్రంతో అగ్ని ఎవరు పుట్టించగలరు? సో అలాంటి బ్రాహ్మణులు ఎక్కడున్నారు ఈరోజు? సో సాధ్యం కాదు. ద్వాపరే పరిచర్యాయం, డీటీ వర్షిప్ కూడా ఎంతమందికి సాధ్యం? సో కలియుగం అనేవాళ్ళు బ్యాక్ బెంచర్స్, అందరికన్నా 4 యుగాల్లో కూడా అత్యంత అధములు కలియుగ వాసులు. సో వాళ్ళకి అత్యంత సునాయాసమైన ప్రక్రియ ఇచ్చారు, కానీ అత్యంత పవర్ఫుల్, అత్యంత ఈజీ ప్లస్ పవర్ఫుల్. అది యుగ ధర్మము, అది హరినామం. కలో తద్ హరికీర్తనాత్ భాగవతంలో వస్తుంది. కాబట్టి సత్యయుగంలో విష్ణుప ధ్యానము, త్రేతాయుగంలో యజ్ఞ ఆరాధులు. అంత ఖర్చు అవుతుంది, ఎంతమంది పెట్టగలరు ఈ రోజుల్లో? ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో ఏంటంటే భగవంతుని పవిత్ర నామాలు జపం చేయడం. సో యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని చెప్పి. సో మనం జపం చేస్తుంది అదండి. అంటే ఇది మన యుగ ధర్మం. అంటే కలియుగంలో మనము భగవంతుని చేరుకోవాలంటే రికమెండెడ్ ప్రాసెస్. అఫ్ కోర్స్ మీరు కూడా అడవికి వెళ్ళండి, ఎవడొద్దన్నాడు? అడవిలు ఉన్నాయి ఈ రోజుల్లో. అడవి వెళ్ళండి, మీరు ఫారెస్ట్ వాళ్ళే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఏదో జంతువు వస్తుంది, మీరు కూర్చోలేరు, దాహం దప్పి మధ్య దోమలు తట్టుకోగలరు మీరు అసలు? కలియుగంలో మీరు హరినామం జపం చేయడం ద్వారానే భగవంతుని పట్ల ప్రేమ అనేది పొందగలరు. సంకీర్తన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో హరే కృష్ణ మంత్రం జపం చేయడం ముందు మనం పంచతత్వ మంత్రం జపం చేస్తాం. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్తవృంద. సో భగవంతుడి కలియుగంలో భక్తు అవతారంగా, చైతన్య మహాప్రభు భక్తావతారంగా వచ్చి మనందరికీ ఎలాగ యుగధర్మం చేయాలని నేర్పించారనమాట తన యొక్క బంధుగణంతో. సో అది పంచతత్వ మంత్రం, రైట్? సో ఎలా జపం చేయాలి, ఎక్కడని జపం చేయొచ్చు, ఎప్పుడని జపం చేయొచ్చు? నామాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి, ప్లస్ బయటికి వినిపించేలా జపం చేయాలి, మనస్సులో కాదు. నువ్వు అంటే గట్టిగా అవసరం లేదు, నువ్వు చెప్పిన మాట నీకు వినిపిస్తే చాలు, అలా జపం చేయాలి. మరియు గౌరవం, భక్తి మరియు ఏకాగ్రతగా జపం చేయాలి, అంతే తప్ప పేపర్ చదువుకుంటూ టీవీ చూస్తుంటూ కాదు. సో భగవంతుడు ఎనీహౌ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆదిత్యాస్లో నేను విష్ణువుని, వెలుతురులో సూర్యుడిని, మరుతస్లో మరీచిని, చంద్రుల్లో చుక్కల్లో చంద్రుడిని, వేదాల్లో సామవేదుడిని, దేవతల్లో ఇంద్రుడిని, ఇంద్రియాల్లో మనస్సుని, జీవిలో నేను లైఫ్ ఫోర్స్. మన శరీరంలో అన్నీ ఉన్నాయి, కానీ అన్నిటికన్నా ముఖ్యం ప్రాణవాయువు. రుద్రాస్లో శివుణ్ణి, యక్షాస్లో కుబేరుణ్ణి, ప్రీస్ట్లో బృహస్పతిని, జనరల్స్లో స్కంద అంటే కార్తికేయ. సో సైనికుల్లో నేను స్కందని. నెక్స్ట్ వాటర్ బాడీస్లో ఓషన్ని, ఋషుల్లో నేను భృగు ఋషిని, వైబ్రేషన్స్లో ఓంకారాన్ని, జపంలో నేను సాక్రిఫైస్ని, ఇమూవబుల్ థింగ్స్ హిమాలయాస్. సో ఇలా చెప్పుకుంటూ ఉంటారు కంటిన్యూస్గా. ఇవన్నీ 24 శ్లోకాల్లో చెప్తారనమాట. ఐ విల్ నాట్ గో ఇన్ టు దిస్ థింగ్స్. ఇక్కడ చూసారా, నేనే మృత్యువుని అని చెప్తున్నారు, మృత్యువుని కూడా నేనే అని చెప్తున్నారు. సో అల్టిమేట్గా భగవంతుని సర్వత్రా ఎలా చూడగల చెప్తారు. లాస్ట్లో భగవంతుడు ఏం చెప్తారంటే, ఈ సేస్ మై డియర్ అర్జున, ఇవన్నీ కాదు. కృష్ణ సేస్ దట్, జస్ట్ అ సెకండ్, యా, కృష్ణుడు ఏమంటారంటే, యద్యద్విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ వా తత్తద్యేవాభిగచ్చం త్వం మమ తేజోంస సంభవాత్. ఏమని చెప్తారంటే, మై డియర్ అర్జున, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఏదైనా అద్భుతం మీరు చూసారు అంటే, ఏదైనా స్పెషల్ మీరు చూసారంటే అర్థం చేసుకో. తత్తత్ ఏవాభిగచ్చత్వం, ఎక్కడైనా చూసారంటే అదేంటది? మమ తేజ అంశ సంభవాత్, మమ తేజోంశ సంభవాత్ అని చెప్పారు. అంటే ఏంటంటే అది ఏ స్పార్క్ ఆఫ్ మై స్ప్లెండర్, అది నా యొక్క విభూతి శక్తి. పూర్తి కాదు, స్పార్క్. అంటే ఇప్పుడు సూర్య కిరణాలలో ఒక కిరణం మాత్రం వస్తే ఆ కిరణమే మనకి అద్భుతంగా అనిపిస్తుంది. మొత్తం సూర్యకిరణాలు అన్ని పడితే ఎలా ఉంటుంది, సూర్యుడి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే, సూర్యుడి కిరణంలో ఒక్క కిరణము అంటే దాంతో సమానం అని చెప్తున్నారు భగవంతుడు. ఈ లోకంలో ఏ అద్భుతం నువ్వు చూసినా సరే అదేంటది? యద్యద్ విభూతి మత్సత్వం, ఏం చూసినా సరే అది సూర్యకిరణంలో ఒక్క కిరణం లాగా, నా శక్తుల్లో ఒక శక్తిలో ఒక అంశ, సముద్రం అంతట్లో ఒక బిట్టుతో సమానము అని చెప్పి, అది నా శక్తి అని చెప్తున్నారు అనమాట. అండ్ లాస్ట్లో ఏం చెప్తున్నారు కృష్ణుడు? లాస్ట్ శ్లోక ఏమంటున్నారంటే, యా
ఏకాంశిత సితో జగత్. ఇదంతా వేస్ట్ అర్జున. అర్థం చేసుకో, ఈ భౌతిక సృష్టి మొత్తము నా యొక్క శక్తిలో ఒక ఇసుమంత అంశ, అసుమంత శక్తితో ఎంటైర్ భౌతిక సృష్టిలోని ప్రతి అద్భుతం కూడా నా శక్తిలో ఒక సముద్రంలో నీటి చుక్క అంత దాంతోనే ఈ సృష్టి మనుగడ సాగిస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. దట్ ఈస్ వాట్ యాక్చువల్గా ఈ శ్లోకంలో మనం చూడొచ్చు. సంపన్నము సుందరము వైభవీపేతములు అగు సమస్త సృష్టి విస్తారము నా తేజ అంశం నుండి ఉద్భవించిందిగా తెలుసుకో అని చెప్పి అలా భగవంతుడు చెప్తున్నారు. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ స్పీకింగ్. లాస్ట్ శ్లోక. ఈ సువిస్తమైన జ్ఞానం యొక్క అవసరం ఏముంది, కేవలం ఒక అంశం మాత్రం చేతనే నేను ఈ సమస్త సృష్టి విశ్వముని వ్యాప్తించి పోషిస్తున్నాను అని చెప్తున్నారు అనమాట. సమస్త విశ్వం వ్యాప్తించి పోషిస్తున్నాను అని చెప్పి. సో నౌ కంక్లూజన్ అంటే నేను మీకు సిన్సియారిటీ ఉంటే చాలు, చిత్తశుద్ధి ఉంటే చాలు, నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు సక్సెస్ అయ్యేలా నేను చేస్తానని చెప్తున్నారు భగవంతుడు. ఇది చతుశ్లోకి భగవద్గీత. తర్వాత నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో ఏం చూసామంటే అర్జునుడు ఏ విధంగా కృష్ణుడిని యొక్క గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేశాడు, ప్లస్ కృష్ణుడిని దేవాది దేవుడుగా పరిగణించాడు. ఇక్కడ నుంచి ఈ యాక్సెప్ట్ కృష్ణ సుప్రీం అని చెప్పి లాస్ట్ సెక్షన్లో భగవంతుడు తన యొక్క విభూతి, తన యొక్క శక్తి భౌతిక సృష్టి మొత్తం ఎలా వ్యాప్తించి ఉంది అనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నారు అనమాట. తద్వారా ప్రతి దానిలో భగవంతుని ఎలా చూడొచ్చు అనే విషయం చెప్తున్నారు. నిన్నటి క్లాస్లో అనుకుంటాను ఈ కాన్సెప్ట్ మళ్ళీ చెప్పాను, ఏ విధంగా మిస్ ఇండియా అని సమ్ చౌదరి ఆవిడ పేరు ఏదో ఉంది కదా. సో ఆవిడకి ఆవిడ సౌందర్య అందగత్తే, కానీ మన భక్తులు ఏమన్నారు, ఇంత అందాన్ని ఇచ్చిన భగవంతుడిని ఎందుకు థ్యాంక్ యూ చెప్పమన్నారు. ఆవిడ అందాన్ని చూసి పరవశించిపోలేదు, కానీ ఆవిడ అందంలో ఆ అందం కూడా కృష్ణుడిదే కాబట్టి ఆవిడ కృష్ణుడు ఇచ్చిన అందము కాబట్టి కృష్ణుడు థ్యాంక్ యూ చెప్పాలని చెప్పారు. సో డివోట్ అంటే చూడండి ప్రతి దానిలో అంటే ఒక అందగత్తిని చూసినా సరే అందగత్తిలో కూడా కృష్ణుడిని చూస్తున్నారు వాళ్ళు. డివోటీకి అండర్స్టాండింగ్ ఎలా వస్తుందంటే శాస్త్రం చదవడం ద్వారా. కాబట్టి సర్వత్రా భక్తుడు అనేవాడు సర్వత్రా కృష్ణుడిని చూడగలడు ఈ అధ్యాయాన్ని చదవడం ద్వారా. రైట్, దట్ ఈస్ వాట్ వీ హావ్ సీన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై. సో నాకు ఇంత శ్రద్ధగా వింటూ నాకు ప్రేరణ ఇస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. మీరు ఇలా వినడం ద్వారానే నేను భగవంతుని గురించి చెప్పే అదృష్టాన్ని పొందుతున్నాను. ఆ విధంగా నా వాక్శక్తిని, నా మేధశక్తిని నేను పవిత్రం చేసుకోగలుగుతున్నాను. కాబట్టి మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. సో ఇప్పుడు కాసేపు నేను ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఐ కెన్ ఆన్సర్ ఇట్. నిన్నటి క్లాస్లో కూడా క్వశ్చన్స్ అడగాలి, కానీ ఈరోజు కొంచెం కారణాల వల్ల నేను ఎర్లీగా రాలేకపోయాను. ఎనీ వన్ హ్యాస్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్. ఓకే, ఐఎమ్ అవైలబుల్ నౌ. శ్రీలక్ష్మి గారు, విశ్వక్సేన్ గారు ఆయన అడుగుదాం. అన్మ్యూట్ చేయండి విశ్వక్సేన్ గారు. హరే కృష్ణ ప్రభుజీ. ఎక్కడి నుంచి అండి? అనంతపురేనా? యా, గుర్తుకొచ్చారు, చెప్పండి. ప్రభుజీ నాకు యాక్చువల్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటే అడగండి. సో ఒకటైతే మనకి నామం ద్వారా ఈ కలియుగంలో మనము అంటే దేవుని కృప పొందవచ్చు అంటున్నారు కదా. దేవుడు అనేవా అతనికి అసలు పుట్టుక అనేది లేదు కదా. అవునండి. దేవుడికి కృష్ణుడే అనే నామం ఇదే మనకి ఇదే దేవుడి నామం ఇదే అని మనకి ఎలా అసలు ఆ నామం ఎలా పుట్టింది? ఓకే, చూడండి, భగవంతునికి అనేక నామాలు ఉన్నాయి. నామ్నాం అకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల. సో భగవంతునికి అనేక నామాలు ఉన్నాయి. అండ్ ఆ నామం ద్వారా ప్రతి నామం ద్వారా మనం భగవంతుని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ప్రతి నామానికి ఒక శక్తి ఉంటుంది. కలియుగంలో మనము చైతన్య మహాప్రభు ఈ నామాన్ని ఇచ్చారు కాబట్టి మనం హరినామాన్ని జపం చేస్తున్నాం. ఇప్పుడు శ్రీ సంప్రదాయం వాళ్ళు ఓం నమో నారాయణాయ అంటారు. సో వాళ్ళు కూడా పరంపదాన్ని పొందుతారనమాట. కొంతమంది ఓం నమో భగవతి వాసుదేవాయ అంటారు, అది కూడా భగవంతుని నామమే. రైట్. అండ్ ఈ హరికృష్ణ మంత్రం అన్నది కలియుగ వాసులు కలిసంతర ఉపనిషత్తులో ఇవ్వడం జరిగింది, దాన్ని మనం చెప్తున్నాం ఇక్కడ. సో దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, భగవంతుడు అనేవాడికి జన్మ అనేది ఉండదు కదా. సో మీరు ఏమన్నారంటే క్వశ్చన్ ఏంటంటే నామము ఎప్పుడు వచ్చిందన్నా? ఎలా పుడుతుంది? ఇప్పుడు మనకి మన తల్లిదండ్రులు నామం ఇస్తున్నారు. ఓ భగవంతునికి, ఎస్ దట్ అండర్స్టూడ్. సో దట్ ఇస్ ద సేమ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు భగవంతుడు తనని ఎవరు పుట్టించలేదు, హీఈస్ ద ఫస్ట్ పర్సన్ నమ్మినప్పుడు తనకు ఎవరు పేరు పెట్టలేదు, దట్ ఈస్ హిస్ ఫస్ట్ నేమ్, దట్స్ ఇట్. అందులో వాట్ ఈస్ ద డిస్కషన్?
అంటే దేవుడు కూడా ఇంటెలిజెన్స్ అంటే తన ఇంటెలిజెన్స్ ద్వారా తనే నామం ఇచ్చుకున్నారన్న. యు సీ, యా, దిస్ ఇస్ క్వశ్చన్. ఇనిషియల్లీ ఇట్ ఇస్ సెడ్ లార్డ్ ఈజ్ ద ఓన్లీ పర్సన్. భగవంతుడు ఒక్కరే. తర్వాత తను తన ఆనందం కోసం జీవులను సృష్టించారని చెప్పడం జరుగుతుంది. సో జీవాంశాలు, సో అందుకనే జీవాంశాలు కూడా అందరూ భగవంతుడి నుంచే. సో ఆ జీవాంశ అనే వాళ్ళు భగవంతుని ఆనందం కోసం సృష్టింపబడ్డాం మనందరం. సో మనము దానికోసం సృష్టింపబడ్డాం కాబట్టి భగవంతునికి ఆనందం ఇవ్వడం ద్వారా దట్ ఈస్ అ న్యాచురల్ స్టేట్ కాబట్టి మనం ఆనందంగా ఉంటాము. సో దట్ ఈస్ ద హోల్ క్రియేషన్. సో వెన్ ద లార్డ్ ఈస్ ద ఫస్ట్ పర్సన్, సో హీ ఈజ్ అ పర్సన్ అండ్ హిజ్ నేమ్ ఇస్ కృష్ణ, దట్స్ ఇట్. సో ఆయన స్వశక్తితో ఈజ్ దేర్. సో దాన్ని ఆయన ఒకరు సృష్టించలేదు అని నువ్వు నమ్మినప్పుడు, ఆయనకు ఒకరు పేరు పెట్టలేదు, ఆయన ఈజ్ ఎగ్జిస్టింగ్ అని నమ్మినప్పుడు హిజ్ నేమ్ ఈజ్ ఆల్సో ఎగ్జిస్టింగ్. వాట్ ఈస్ ద బిగ్ డీల్ అబౌట్ ఇట్? అదే అందుకని ఇది ఎలా చెప్తే ఇప్పుడు చాలా కొంత కష్టం కొంతమందికి, దీన్ని ఊహకి ఇది మీకు కష్టంగా అనిపించవచ్చు. ఫస్ట్ ఆయన ఒక్కరే ఉన్నారు, ఎవరు లేరా, సృష్టి లేదా అంటే. అందుకని అంటున్నాను నేను, ఊహాతీత సంబంధాలు అని నిన్న కాదు చెప్పాను, చూసారా? సో మనకు ఇంటెలిజెన్స్ ద్వారా ఒక పాయింట్ తర్వాత ఫర్దర్ కాంప్రహెండ్ చేసుకోలేకపోవచ్చు మనకి. సో ఎవ్రీథింగ్ మనకి మన లాజిక్లో ఫిట్ అవ్వాలనుకున్నప్పుడు మనము ఖచ్చితంగా మనం మిస్టేక్ చేస్తాం. కానీ కొన్ని విషయాలు మన లాజికల్ ఫిట్ అవుతాయి అండ్ ఆ లాజిక్ ద్వారా మనం కన్విన్స్ అవుతాము భగవంతుడు ఉన్నాడు అని చెప్పి. సో మనకి కంటికి కనిపించిన ద్వారా కంటికి కనిపించిన దాన్ని నమ్మగలం. మీకు అర్థమవుతుందా? సిమిలర్గా లాజిక్లో ఫిట్ అయిన దాని ద్వారా లాజిక్లో ఫిట్ అవ్వని దాన్ని మనం నమ్మగలము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సృష్టి, ఈ లోకాలు ఇవి కళ కనిపిస్తున్నాయి అండ్ లాజికల్గా ఆలోచిస్తే ఎలా తేలుతున్నాయి, ఎలా క్రమబద్ధంగా ఉన్నాయి, ఎలా ఋతువులు మారుతాయి, సూర్యుడు చంద్రుడు, ఇవి మన లాజికల్గా ఫిట్ అవుతున్నాయి. ప్లస్ క్లియర్గా అర్థమవుతుంది దీనికి హయ్యర్ ఇంటెలిజెన్స్ అవసరము అని చెప్పి. కాబట్టి లాజికల్గా ఫిట్ అవ్వడం ద్వారా మనం భగవంతుని ఎలా నమ్ముతున్న దాని ద్వారా, సో నౌ హీ ఈజ్ అ లార్డ్ విచ్ మీన్స్ హీ కెన్ డూ ఎనీథింగ్. సో న్యాచురల్గా ఫ్రమ్ వాట్ కెన్ ఫిట్ ఇన్ లాజిక్ వీ కెన్ ఆల్సో యాక్సెప్ట్ వాట్ కెనాట్ బి ఫిట్ ఇన్ లాజిక్ ఆల్సో. సిమిలర్లీ కనిపించిన ద్వారా కనిపించనిది ఎలా నమ్ముతామో అలాగే ఇది కూడా. మీకు అర్థమైందండి? అందుకే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంజిన్ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. సో ఈ భోగి ఎలా నడుస్తుంది, ఆ భోగి ద్వారా, ఆ భోగి మరి ఇంజిన్ ఎవరు నడుపుతున్నారంటే ఎవరు నడపట్లే. దట్ ఈస్ ద ఫస్ట్, దట్ ఈస్ ద బిగినింగ్. సో అలాగనే భగవంతుని అందరినీ ఆయన సృష్టించారు. మరి ఆయన ఎవరు సృష్టించారంటే ఆయన ఎవరు సృష్టించలేదు, ఆయన ఇస్ దేర్ ఫర్ బిగినింగ్ అని చెప్పి. అందుకే ప్రతి వేద మంత్రాలు, భగవద్గీత, ఎవ్రీవేర్ అనాది ఆది అనాది అనాది అనే పదము, ఆది అనే పదం మళ్ళీ 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 రిపీట్ అవుతాయి అనమాట. దే రిపీట్ ఎవ్రీవేర్. దట్ మీన్స్ ఇస్ అన్బార్న్. అజ అంటారు. అజ, అనాదిర్, ఆదిర్ అనే పదాలు వేద మంత్రాల్లో ప్రతి దగ్గర వస్తూ ఉంటాయి. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ అని చెప్పి. ఓకే, సరోజా రాణి అన్మ్యూట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి ప్రభుజీ. మీరు చెప్పారు కదా ఇప్పుడు అర్జునుడు శివుడిని కూడా ఓడించి పాశుపతాస్త్రాన్ని ఓడించలేదు. శివుడిని నిలువరించగలరని చెప్పామన్నమాట. అంటే శివుడితో యుద్ధం చేసి శివుడిని కూడా ఇంప్రెస్ చేయగలిగాడు అర్జునుడు. మరి అర్జునుడు ఎందుకు అంత ఎలివేట్ అవ్వలేదు కృష్ణ భగవానుడిలాగా? మనం శివుడిని అవుతే మనం ఎంత ఇదిగా కొలుస్తున్నాము. అవును, శివుడేమి జీవాత్మ కాదండి. శివుడు జీవాత్మ కాదు, అర్జునుడు జీవాత్మ. అర్జునుడు మనలాంటి మనిషి, కానీ భగవంతుడు ఆయన్ని ఎంచుకున్నాడు కాబట్టి ఆయనకి అంతటి దివ్యశక్తులు ఇచ్చాడు. శివుడికి అర్జునుడికి పోలిక లేదు కదండి. కాకపోతే అంతటి శక్తులు ఇచ్చాడు కాబట్టి శివుడిని కూడా ఆయన ఇంప్రెస్ చేయగలిగాడు బలా అని చెప్పి. కాబట్టి శివుడు ఆయనకి పశుపతాస్త్రాన్ని ఇచ్చాడనమాట. ఇంద్రుడిని ఓడించగలిగాడు అనమాట. ఇంద్రుడు అఫ్కోర్స్ సొంత తండ్రి అండ్ ఇంద్రుడు కూడా జీవాత్మనే, దేవత అయి ఉండొచ్చు కానీ జీవాత్మ. శివుడు జీవాత్మ కాదు కదండి. ఓకే, థ్యాంక్ యూ. వెంకటేశ్వరరావు గారు అన్మ్యూట్. ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ఎక్కడి నుంచి అండి? పాలకొల్లు నుంచి ప్రభుజీ. పాలకొల్లు వెస్ట్ గోదావరియా? వెస్ట్ గోదావరి అండి, భీమవరం దగ్గర. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ప్రభుజీ మీరు చెప్పే క్లాసులన్నీ చాలా ఎక్సలెంట్ గా ఉంటున్నాయండి ప్రభుజీ. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం అండి. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ కొద్దిగా బాగానే గుర్తుంటున్నాయండి. కానీ
కనవ చాప్టర్స్ వచ్చేసరికి ఏ చాప్టర్ లో ఏదనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది ప్రభుజీ. ఇది కన్ఫ్యూజన్ తగ్గాలి, అది మనకి ఈ చాప్టర్ లో ఇది కంటెంట్ అని తెలియడానికి ఏ విధంగా మనం దాన్ని తెలుసుకోవాలండి? అవునండి, నాకు 10 ఏళ్ళు పట్టిందండి. ఓకే, కాబట్టి మీరు రోజు గంట వినేసి అర్థమైపోతే అప్పుడు మీకు ఇంక ఇస్కాన్ భక్తులు అవసరం ఏముంటుంది, భగవద్గీత అవసరం ఏముంటుంది. సో నేను చెప్పింది ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్తున్నానో దిస్ ఇస్ జస్ట్ ఏ సమ్మరీ. ఇది నేను చెప్పడం ద్వారా ఇప్పుడు నేను చెప్పకుండా మీరు భగవద్గీత చదివితే మీకు భగవద్గీత అర్థం కాదండి, మీకు అర్థం కాదని చెప్తున్నాను కదా. అంతెందుకు, ఇప్పుడు ఈ భగవద్గీతలో ఈ అధ్యాయంలో 42 శ్లోకాలు ఉంటే నేను మీకు 10-12 శ్లోకాలు చెప్పాను. ఎందుకంటే ఆ ఎస్సెన్స్ మిగతా మీకు అర్థం కాకపోయినా సరే ఇది అర్థం అవడం ద్వారా ఇప్పుడు ఏ అర్థమైంది, సి అర్థమైంది, బి మధ్యలో ఉంది, మీరు జాయిన్ చేసేస్తారు పాయింట్. అది మీకు నేను ఆ మధ్య పాయింట్స్ చెప్పకపోతే మీరు జాయిన్ కూడా చేయలేరు, కనెక్ట్ చేయలేరు. అంటే ఇది ఎందుకు చెప్పాడు, అందుకు చెప్పాడు, ఇదేంటి అదేంటి అని కన్ఫ్యూజ్ అవుతారు. సో సిమిలర్లీ ఇప్పుడు మేము చెప్పినది మీకు ఒక స్థాయిలో అర్థం కావడానికి, బట్ ఈవెన్చువల్లీ మీరు శాస్త్రం చదవాల్సిందే, భగవద్గీత చదవాల్సిందే. అందుకని చెప్తున్నాను భగవద్గీత తీసుకోండి అని చెప్పి. అయితే నేను వారంకో క్లాస్ చెప్పుకుండొచ్చు 18 అధ్యాయాలు, కానీ ఇన్ని నెలల్లో జనాలు ఎక్కడికో పోతారు, మధ్యలో ఇటువంటి స్కిప్ అవుతారు. కాబట్టి కష్టమైన నష్టమైన నాకెంత కష్టంగా ఉందని ప్రతిరోజు నాకు ఇన్ని పనుల మధ్యలోనే ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాలి, మానుకొని అపాయింట్మెంట్ చేంజ్ చేసి మళ్ళీ వచ్చాను. ఎందుకంటే ఎంత కష్టమైన మిస్ అవ్వకూడదు అని చెప్పి. సో ఒక సింగిల్ షాట్లో నేర్చుకోవడం ద్వారా ఒక ఓవరాల్ వ్యూ, అంటే అస్సలు తెలియని బదులు అట్లీస్ట్ భగవద్గీత ఏం చెప్పారు ఒక ఐడియా ఉంటుంది, ఏ అధ్యాయం ఏ శ్లోకంలో ఏ కాన్సెప్ట్ చెప్పారు అనేది అది మళ్ళీ మళ్ళీ రిపీట్ వినడం ద్వారా చదవడం ద్వారా అని చెప్పి. అంతెందుకు, ఇప్పుడు నేనే కొన్నిసార్లు ఈ రోజు కూడా ఈ చాప్టరు 14 15 అంటున్నాను కొన్నిసార్లు, మీరు విన్నారా వినలేదు. కాబట్టి కొంచెం ఒక చాప్టర్ ముందు వెనక అవ్వచ్చు, కానీ ఎస్సెన్స్ నాకు తెలుసు. సిమిలర్లీ ఇప్పుడు కాబట్టి గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ దట్ అకాడమికల్గా మొత్తం బట్టి పట్టేయాలి, అది కాదండి సారాంశము. ఎస్సెన్స్ తెలుసుకోవాలి. ఎస్సెన్స్ నేను చెప్పేస్తున్నాను. డీటెయిలింగ్ అంటారా, గుర్తుకుండకపోవచ్చు, గుర్తుకుండకపోతే నష్టమేం లేదు. కాకపోతే పీపీటీస్ ఉన్నాయి, మళ్ళీ చదువుకోవచ్చు. తర్వాత మీరు పుస్తకం చదివినప్పుడు అప్పుడు ఈ లెక్చర్ యూట్యూబ్లో ఉంటుంది కదండి, ఆ యూట్యూబ్లో లెక్చర్ విని ఆ అధ్యాయం చదివినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇది అయిన తర్వాత లెవెల్ 2లో నింపాదిగా ఒక్కొక్క అధ్యాయాన్ని 2 నెలల పాటు ఒక్కొక్క అధ్యాయాన్ని చెప్తాం మేము లెవెల్ 2లో. అది లెవెల్ 2. అండ్ తర్వాత ఏంటంటే అల్టిమేట్గా ఇవన్నీ చెప్పినా సరే ఈరోజు క్లాస్లో చెప్పాను కదండి, 2వ శ్లోకము నమే విదు సురగణ మహర్షిన అని చెప్పాను. అంటే దేవతలకి మహర్షులు కూడా నేను అర్థం కాను, అహం మాదిరి దేవానం అని చెప్పాను. అంటే నేను దాన్ని రిలీజ్ చేస్తే తప్ప నన్ను అర్థం చేసుకోలేరు, నేను చెప్తే తప్ప అర్థం చేసుకోవాలి భగవంతుడు చెప్పాడు. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు భగవద్గీత చదివినా సరే, నా క్లాస్ విన్నా సరే, ఇవన్నీ చేసినా సరే థియరిటికల్గా అర్థమవుతుంది తప్ప ఆ కన్విక్షన్ రావాలంటే భగవంతుడిస్తేనే వస్తుంది. ఆ కన్విక్షన్ థియరీ వేరు, అక్కడ కన్విక్షన్ రావాలంటే దానికి ఏం కావాలి, చిత్తశుద్ధి కావాలి, అంటే కమిట్మెంట్. అదే భగవద్గీత చతుశ్లోకంలో చూస్తాం కదండి, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏనుమాం ఉపయాంతితే అని చెప్పారు. అంటే నేను ఆ జ్ఞానాన్ని ఇస్తాను, జ్ఞాన దీపాన్ని ఇస్తాను. అహం అజ్ఞాన జంతమ నాశయాందస్తు భావస్తో జ్ఞాన దీపాన్ని భాష, దీపాన్ని వెలిగిస్తాను, దారి చూపిస్తాను అని చెప్పారు. కాబట్టి అల్టిమేట్లీ మన చిత్తశుద్ధి అంటే మనం ఎంతైతే అర్థం చేసుకున్నామో ఆ అర్థమైందని ఫాలో అవుతున్నామా, నామాన్ని ఆశ్రయం తీసుకున్నామా, స్వామివారి నైవేద్యం ప్రసాదం తీసుకుంటున్నామా, అర్చన చేస్తున్నామా, ఇలాంటి మనం బేసిక్స్ చేసినప్పుడు దట్ మీన్స్ యు ఆర్ షోయింగ్ యువర్ సిన్సియారిటీ. అప్పుడు భగవంతుడు మీకు ఆ రెవల్యూషన్ ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఆ థియరీలో ఉంచేస్తాడనమాట. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు అర్థం కాలేదు, అదే మీ పొజిషన్లో సంబడి వెరీ స్మార్ట్ పర్సన్ అనుకుందా, మాట వరుస అంటున్నాను, వెరీ స్మార్ట్ పర్సన్, ఆ వ్యక్తిని చెప్తున్న క్లాస్ మొత్తం అర్థమైపోతుందేమో, కానీ అర్థమైనంత మాత్రాన అన్లెస్ ఈజ్ కమిటెడ్ ఆయనకి ఆ నాలెడ్జ్ ఉపయోగపడదు. రెండోది అది థియరిటికల్గా ఉండిపోతుంది తప్ప ఈ కాంట్ యాక్చువల్లీ దాన్ని ఆ ఫెయిత్ కన్విక్షన్ పెరగదండి. దానికి భగవంతుడు ఇస్తేనే, నేను చెప్పాను కదా బ్రాహ్మణుడు చండాలుడు ఎగ్జాంపుల్ చెప్పానా లేదా, చండాలుడికి ఆ కాన్సెప్ట్ అంటే ఎలా వెలిగిందండి, ఆ విత్తనంలో మహావృక్షం వచ్చినప్పుడు లేనిది ఇలా అంటే అంత ఫెయిత్ ఎలా వచ్చిందంటే అది భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఎస్సెన్స్ జ్ఞాన సారాన్ని ఇస్తున్నాడు.
ఈ సౌత్ ఇండియన్ బ్రాహ్మణ రథసారథిగా కృష్ణుని చూసి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఆ జ్ఞాన సారాన్ని భగవంతుడు హృదయంలో ఇస్తున్నాడు. వాడికి బాహ్యంగా నాలెడ్జ్ లేకపోవచ్చు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే భగవంతుడు ఇస్తేనే మనకు వస్తుంది. కానీ భగవంతుడు ఎప్పుడు ఇస్తారంటే మనం ఎంతైతే నేర్చుకుంటున్నామో దాన్ని మనం కమిట్ అయితే అప్పుడు భగవంతుడు ఫర్దర్గా ఇంటర్నల్ డీపర్ విషయాల్ని ఆయన ఫర్దర్గా చెప్తాడు మనకి. సో అది జీవితకాల ప్రక్రియ అది. సో డోంట్ బికమ్ రెస్ట్లెస్, బీ గ్రేట్ఫుల్. నాకు అట్లీస్ట్ కొంత తెలుస్తుంది, దానిలో హ్యాపీగా ఉండండి. బట్ రెస్ట్లెస్ అయిపోయామనుకోండి, అమ్మో నాకు అది మర్చిపోతుంది అని చెప్పి ఇట్ హ్యాపెన్స్. ఇంకో డే 1 ఎగ్జాంపుల్ చెప్పాను. ఆవు గడ్డి దొరికితే మొత్తం తినేస్తుంది, తర్వాత మూలకెళ్ళి కూర్చొని రోజంతా నవ్వుతూ ఉంటుంది, అవునా కదా? అంటే అది ఇక్కడ పెట్టుకుంటుంది మొత్తాన్ని, దాన్ని బయటికి లాక్కొని తింటూ ఉంటుంది అనమాట. సిమిలర్లీ ప్రస్తుతం ఎంత అయితే అంత దాన్ని అబ్జర్వ్ చేసేసుకోండి, తర్వాత నింపాదిగా దాన్ని బయటికి తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని భగవద్గీత కొనుక్కొని నింపాదిగా నెలకు ఒక అధ్యాయం చొప్పున చదువుకుంటూ ఉండండి. ఆ ప్రభు ఈ పాయింట్ చెప్పారు, ఆ పాయింట్ చెప్పారని చేసుకుంటానండి. మేము కూడా లెవెల్ 2 మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్తాం. ఒక్కొక్క శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, హెల్ప్ చేస్తాం మేము కూడా. ఓకే, హరే కృష్ణ. అంటే మీకు దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ అంటే వెళ్ళండి. మీకు వెళ్తున్నారు ఎక్కడ? భీమవరమా? ఓ వెరీ గుడ్. ఇంకేమి అద్భుతమైన భక్తుడు ఆయన. నాకన్నా కూడా చాలా మంచి భక్తుడు, ఆయన దగ్గర వెళ్ళండి. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, నా పేరు పిలిచారు, అప్పుడు నేను అందుకోలేకపోయాను. పర్లేదు, మ్యూట్ చేయలేకపోయాను. మీరు ఎక్కడ? దుబాయ్లో ఎక్కడ చెప్పి అవుట్ సైడ్ యుఎస్ నుంచి. మీ పేరేం చెప్పారండి అప్పుడు? నా పేరు శివప్రియ అండి. శివప్రియ గారు చెప్పండి అమ్మా. అంటే మా హస్బెండ్ ఫోను ఇద్దరం ఇది వాడుతున్నాం, దీంట్లో ఇద్దరం మేము వింటున్నాము మీరు రోజు చెప్పేది. మీ హస్బెండ్ కూడా ఉన్నారా? పక్కనే ఉన్నారా హస్బెండ్ గారు కూడా? అవునండి, మేము ఇద్దరం కలిసి వింటున్నాం. మరి మీ ఇద్దరు దర్శనం మాకు ఇవ్వచ్చు కదా, మీ దర్శనం సుదర్శనం భాగ్యం. వీడియో ఆన్ చేయండి. అయ్యో, మీ ఎంత గొప్పవాళ్ళు. అలా కాదు, నేను చెప్పాను కదా, నేను గోడలతో మాట్లాడట్లేదు, మనుషులతో మాట్లాడుతున్నాను. మనుషులు కనిపిస్తే ఇంకా ఉత్సాహం ఉంటుంది. అలాగే, ఎప్పటికీ చీకటి. ఓకే, కనిపించారు ఇప్పుడు. నమస్కారం. నమస్కారం, చెప్పండి అమ్మా. మాది విజయవాడేనండి, యుఎస్ వచ్చాము. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే టెంపరీగా వచ్చారా, మీరు అక్కడ సెటిల్ అయి ఉన్నారా? సెటిల్ అవ్వలేదు, మేము మళ్ళీ తిరిగి విజయవాడ వస్తాం. వచ్చే కలండి ఒకసారి. తప్పకుండా అండి, తప్పకుండా కలుస్తాం. చెప్పండి. క్లాసులు అన్ని వింటున్నామండి, చాలా బాగా అంటే అర్థం అయినట్టే ఉంటుంది. అలాగే ఇంతకు ముందు వారు అడిగారు కదా, సేమ్ అదే నా ప్రాబ్లం కూడా. అవును, అన్ని అర్థమైపోతే మళ్ళీ రెండోసారి నా దగ్గర రారు కదా, అందుకని అర్థమైనట్టు ఉంటూనే మళ్ళీ ఉండాలి, అప్పుడు మళ్ళీ వస్తారు నా దగ్గరికి. అవునండి, కంప్లీట్ గా అయితే కాదు, కానీ భగవంతుడిని నమ్ముతానంటే నేను అంటే అమ్మవారిని, దుర్గాదేవిని, శివుడిని అందరినీ కొలుస్తాను, అన్ని గుళ్ళల్లోకి వెళ్తాను. కాకపోతే అందరికన్నా మించి కృష్ణుడు అనే విషయం మీరు చెప్తేనే నాకు తెలిసింది, ఇప్పుడు క్లాసెస్ కి వస్తేనే తెలిసింది. సో చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి విషయం తెలుసుకున్నాను. అలాగే ఇంకా కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాను. ప్రస్తుతం నా క్వశ్చన్ ఏంటంటే అండి, అన్నిట్లో భగవంతుడిని చూడాలి, ప్రతి ఆర్ట్ లోను, ప్రతి అందంలోను, ప్రతి విషయంలోను, ప్రతి గొప్పతనంలోను భగవంతుడిని చూడాలి అన్నది విన్నాను. అయితే విధ్వంసంలో సమయాన్ని అని అన్నారు అని చెప్పారు, అదొకటి అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాక లాస్ ఏంజల్స్ లో విపరీతమైన అదంతా పడిపోవటం, ఎన్నో జంతువులు చనిపోవటం, నేను చాలా బాధపడి ఏడ్చేశాను. అది మనం చేసేది కాదు, భగవంతుడు చేసేది అని మా ఇంట్లో వాళ్ళే ఊరుకోబెట్టారు. సో అలాంటప్పుడు మేము ఎలా, దేవుడు ఎక్కడున్నాడు అనేది ఎలా రియాక్ట్ అవ్వాలి? వెరీ గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను విధ్వంసంలో కాలాన్ని అని చెప్పారన్నారు కదా, దాన్ని రేపు అధ్యాయంలో వస్తుందండి. 11వ అధ్యాయము విశ్వరూప దర్శనం కదండి. రేపు విశ్వరూప దర్శనం అనే చాప్టర్ వస్తుంది, అందులో ఉంటుంది ఆ కాన్సెప్ట్. ఇది పాయింట్ నెంబర్ 1. ఓకే, సో రేపు డీటెయిల్గా మీ ప్రశ్న సమాధానం దొరుకుతుంది. హవెవర్ 8వ అధ్యాయం మీరు విన్నట్లయితే, నేను చెప్పాను, మీరు ఒక బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ వెంట్రుకలు ఎందుకు ఉన్నారంటే వెంట్రుకలు ఉంటాయి అక్కడ, వెంట్రుకలే ఉంటాయి అక్కడ. సో ఇఫ్ యూ గో దేర్ న్యాచురల్ విల్ ఫైండ్ ఇట్. సిమిలర్లీ భౌతిక ప్రపంచం అంటేనే దుఃఖాలయం కాబట్టి పదం యత్ విపదాం, ప్రతి సందర్భంలో కూడాను అట్ ఎవ్రీ టైమ్ దేర్ ఈజ్ ఏ డేంజర్. మీరు ఆ లాస్ ఏంజలస్ కార్ చూసి బాధపడ్డాను వాస్తవం, కానీ మనకే గ్యారంటీ ఉందా? నెక్స్ట్ మినిట్ మనకేమీ ప్రాబ్లం అని గ్యారంటీ ఉందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ ఎగ్జాంపుల్,
అక్కడ ఇదే కార్చిచ్చు. అంటే ఎన్నో అమాయకమైన ప్రాణులు, అంటే అవి 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 ఏ పాపం చేయలేదు కదా అనేది నా ఉద్దేశం అనమాట. వందల వేలు లక్షలు అమాయకమైన ప్రాణులు కూడా చనిపోతున్నాయి కదా. దేవుడు అందరినీ రక్షిస్తాడు అన్నప్పుడు ఇలాంటిది జరగటంలో దేవుణ్ణి మేము ఎలా అర్థం చేసుకోవాలి అనేది అంతే. సో దిస్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ క్యుములేటివ్ కర్మ అనే కాన్సెప్ట్లో మనం అర్థం చేసుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భౌతిక ప్రపంచంలో వచ్చిన ఎవ్వరు కూడా అమాయకులు కాదు అండ్ అమాయకులు కాదు. ఎవ్రీ వన్ హ్యాస్ ద షేర్ ఆఫ్ దేర్ కర్మ అన్నది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తుంది. సో మనము కొన్ని చనిపోతున్నాయి అనుకుంటున్నాం కదా. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో అన్నీ ఒకేసారి కౌరులందరూ ఒకసారి మ్యాసకర్ అయింది అక్కడ అది. సో కానీ అదంతా భగవంతుడి అరేంజ్మెంట్ ప్రకారంగా అన్నీ ఒక రకంగా అక్కడ వచ్చుంటారు. సిమిలర్లీ ఒక కాలం పూర్తి అయిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక విధంగా వెళ్ళిపోవచ్చు. సో ఎగ్జాక్ట్గా ఎవరైతే ప్రాణం పోయాయో చెట్లు కానీ అక్కడ ప్రాణులు కానీ ఎగ్జాక్ట్గా వాటి యొక్క కర్మానుబంధం మనకి వాస్తవంగా తెలియదు. సో కృష్ణుడు స్వయంగా భగవద్గీత 3వ అధ్యాయంలో చెప్తారు, 4వ అధ్యాయంలో ఈ కర్మ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా కష్టం అర్జున అని చెప్పి. సో హ్యావింగ్ సెడ్ దట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెరీ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్. హ్యావింగ్ సెడ్ దట్ మరి మనము వాళ్ళ కర్మ కింద ప్రభుజీ అని మనము నిశ్చింతగా వదిలేయవచ్చు. కానీ అది కూడా మరి చెప్తారు, శాస్త్రం చెప్తుందంటే ఒక భక్తుడు అనేవాడు షుడ్ నాట్ బి కర్మ కాన్షియస్, షుడ్ బి ధర్మ కాన్షియస్ అని చెప్పి. ఈ విషయం అర్థం చేసుకోండి, కర్మ కాన్షియస్ ధర్మ కాన్షియస్ అని చెప్పి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్ పక్కన చాలామంది అడుక్కునే వాళ్ళు రోడ్ల మీద పడుకుంటూ ఉంటారు కదా, చూసారండి, ఆకలితో ఉంటారు, కొన్ని అడుక్కొని ఉంటారు. సో ఇట్ ఇస్ ట్రూ ఇట్ ఈస్ దేర్ కర్మ, అది వాళ్ళ కర్మ అది. కాబట్టి వాళ్ళు మేబీ కుటుంబ సభ్యులు వాళ్ళు వదిలేసారేమో, లేకపోతే వాళ్ళే వాళ్ళ చెడు అలవాట్లకి బయటకు వచ్చేసారేమో. సో అల్టిమేట్గా కర్మానుసారంగా వాళ్ళు అలా కొంతమంది కుష్టి రోగాలతో రకరకాల జబ్బులతోని గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు లేక పడుంటారు అలాగని చెప్పి. సో ఇట్ ఈస్ వాళ్ళ కర్మ కదా, వాళ్ళ కర్మని మనం వాళ్ళ కర్మని మార్చలేమండి. సో కర్మ కదా, వి కాంట్ చేంజ్ ద కర్మ అని చెప్పి లెట్ మీ కంప్లీట్. అంతే, గత జన్మ కావచ్చు, ఈ జన్మ కావచ్చు. సో కర్మ 3 రకాలండి. ఇన్స్టెంట్ కర్మ, లెట్ మీ కంప్లీట్. ఇన్స్టెంట్ కర్మ, ఇంటర్మీడియట్ కర్మ, అల్టిమేట్ కర్మ. కర్మలో కూడా 3 రకాలు ఉంటాయి. ఇన్స్టెంట్ కర్మ అంటే నువ్వు పక్కోడిని కొట్టు, ఇమ్మీడియట్ కొడతాను నేను, అది ఇన్స్టెంట్ కర్మ, ఇన్స్టెంట్ దోశ అలాగనమాట. ఇంటర్మీడియట్ కర్మ అంటే రాత్రి ఎవడో ఫ్రీగా ఇచ్చాడో చెప్పి 10 పిజ్జాలు తిను, నెక్స్ట్ రోజు మార్నింగ్ కడుపు నొప్పి వచ్చి రోజంతా బాత్రూమ్కి వెళ్తావు, నొప్పుగా ఉంటుంది, అది ఇంటర్మీడియట్ కర్మ. ఇంకోటి ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి ఒక వయసులో మద్యానికి మందుకి బానిసయ్యి అలాగా ఉండు, 10 ఏళ్ళు పోయాక లివర్ చెడి అని చూపిస్తుంది, అది కొంచెం లేట్ కర్మ. ఒకే లైఫ్లో కూడా చూస్తాము. సిమిలర్లీ సమ్టైమ్స్ చూసే ఇన్నోసెంట్. ఈ సృష్టిలో ఏది కూడా భగవంతుడి ఆదేశం లేకుండా జరగదు. కాబట్టి సంబడి స్ట్రగల్డ్. ధృతరాష్ట్రుడు అడిగాడు కదండి, నేను ఏం పాపం చేశాను నా 100 మంది పిల్లలు చనిపోయారు అని చెప్పి. దానికి ఏం చెప్తాడు వ్యాస మహర్షి, ఏం చెప్తారు చూడు, నువ్వు ఎన్నెన్నో 100 జన్మల ప్రకారం ఒకసారి ఒక పాము పిల్లలు అన్నింటికి ఒకేసారి అగ్గిపెట్టి చంపేశావు. ఆ పాము చాలా బాధపడింది, తన పిల్లలు అన్నింటికి ఒకేసారి ఫినిష్ చేస్తావు, కాబట్టి ఆ బాధని ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్పి. దానికి ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, అరే నేను ఎప్పుడో ఎన్నెన్నో జన్మల ముందు చేసిన పాపం అంటున్నారు, దాని రియాక్షన్ ఇప్పుడు నేను ఎందుకు అనుభవిస్తున్నాను, ఎన్ని జన్మల తర్వాత అనుభవించాలా, ఇది ఎక్కడ న్యాయం అంటే, నీకు 100 మంది పుత్రులు పుట్టడానికి చాలా పుణ్యం కావాలి, ఆ పుణ్యం సంపాదించి ఇన్నాళ్ళు పట్టిందని చెప్పి అన్నారనమాట. నవ్ యు ఆర్ డన్ అని చెప్పి. సో చెప్పేది ఏంటంటే ఇట్ ఇస్ అ ఇంట్రికేట్ సబ్జెక్ట్. పాయింట్ నెంబర్ 1 ఇట్స్ ఇంట్రికేట్ సబ్జెక్ట్. సో ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 ఏంటంటే నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్. కాబట్టి ప్రతి దానికి వితౌట్ దేర్ కర్మ ఇన్నోసెన్స్ అనేది ఇంపాసిబుల్. పాయింట్ నెంబర్ 3 అలా అని చెప్పి నేను చెప్పినట్టుగా ఇప్పుడు కొంతమంది బాధపడుతూ ఉంటారు, కష్టాల్లో ఉంటారు, అది వాళ్ళ కర్మ కదా అని చెప్పి మనం వాళ్ళు వదిలేస్తామా అండి? వదిలేస్తే అప్పుడు నీ తప్పది. ఎందుకంటే ఒక నిజమైన భక్తుడు అనేవాడు వి షుడ్ నాట్ బి కర్మ కాన్షియస్, షుడ్ బి ధర్మ కాన్షియస్నెస్. అది వాళ్ళ కర్మ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ కర్మని మనం వదిలేకూడదు. మన ధర్మం ఆలోచించాలి. మన ధర్మం ఏంటంటే సహాయం చేయడం. కాబట్టి మనం మన ధర్మం చేయాలి. సో షుడ్ నాట్ బి కర్మ కాన్షియస్, షుడ్ బి ధర్మ కాన్షియస్. కృష్ణుడు కూడా అర్జునుడికి అదే చెప్పాడు కదా, బీ ధర్మ కాన్షియస్, డూ యువర్ ధర్మ అని చెప్పి. సో కాబట్టి డివోటీ అనేవాళ్ళు కర్మ అనే కాన్సెప్ట్ ఇస్ ఫర్ వన్స్ ఓన్ అండర్స్టాండింగ్, కానీ మన కాన్షియస్నెస్ ఎప్పుడు ధర్మ కాన్షియస్ ఉంటుంది. ధర్మ కాన్షియస్ మీన్స్ ఆల్వేస్ ఫర్ అదర్స్ వెల్ఫేర్ అని చెప్పి. కాబట్టి మీరు వాళ్ళ గురించి బాధపడ్డారు, జంతువుల గురించి, వాటి గురించి, యు ఆర్ రైట్. దట్ మీన్స్ వీలైతే మీరు సహాయం చేయాలి, లేకపోతే కనీసం వాటి గురించి ప్రార్థించాలి, అవునా కదా? దట్ మీన్స్ యు ఆర్ ధర్మ కాన్షియస్. బట్ హ్యావింగ్ సెడ్ దట్
కర్మ అండర్స్టాండింగ్ కూడా తెలియాలి, బికాస్ అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ఆన్సర్స్ ఫర్ దోస్ క్వశ్చన్స్. అంతెందుకండి 2003లో ఎప్పుడు సునామీ వచ్చింది, అవునా కదా? సునామీ వచ్చినప్పుడు కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయారు. అప్పుడు పోప్ని అడిగారనమాట, వాటికన్ సిటీ క్రిస్టియన్స్ నెంబర్ 1 హెడ్. సో యూ సే జీసస్ ఇస్ ద గాడ్, భగవంతుడు ఉన్నప్పుడు ఆయన ప్రమేయం లేక నేను జరగదన్నప్పుడు దాన్ని ఇలా వై ది సునామీ హ్యాపెండ్ అని పోప్ గారిని అడిగితే ఆయన ఏం చెప్పారు తెలుసా? ఐ సెడ్ ఈవెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ చెప్పారు ఆయన. ఎందుకంటే వాళ్ళ ధర్మంలో ఆ యొక్క ఫిలాసఫికల్ నాలెడ్జ్ ఒక పాయింట్ కన్నా ఎక్కువ లేదండి. ఐ మీన్ నేను ఎవరిని విమర్శించట్లేదు ఇక్కడ, బట్ ద లిమిట్ ఆఫ్ దర్ నాలెడ్జ్ అంటే దేర్ ఇస్ ఏ మన సనాతన ధర్మంలో చెప్పినంత డెప్త్గా వేరే ధర్మాలు లేవండి. ప్రతి ఒక్కరూ వారి సార్లు చెప్పారు, దట్స్ ఓకే, ఎవ్రీథింగ్ స్పీకింగ్ అబౌట్ గాడ్, మంచిదే కాదంటలేదు. సో హీ కుడ్ నాట్ ఆన్సర్ ఇట్, బట్ అవర్ భగవద్గీత కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యాక్చువల్లీ. ఇక్కడ కోవిడ్ వచ్చింది, దానికలా సమాధానం చెప్తారండి. ఇప్పుడు కార్స్ వచ్చినప్పుడు కోవిడ్ సమాధానం ఏం చెప్తారు? ఎంతమంది చిన్నపిల్లలు చనిపోలేదండి, ఆరు తల్లిదండ్రులు చనిపోయారు, పిల్లవాడు అనాథలు అయిపోలేదండి, భర్త భార్య చనిపోయారు, వాటి సంగతి ఏంటి? సో ఐ కెన్ ఆన్సర్ ఇట్, నాకు కష్టంగా ఉండొచ్చు, కానీ వాటి సమాధానం తెలుసు అంటే ఆ సమాధానం నన్ను కరుడు కట్టిన మనిషి కింద మార్చదు. ఫెసైడ్ మ్యాథ్స్ కర్మ అని ఉంటుంది. రోజుకి ఒక్క విజయవాడలోని ఎన్ని లక్షల చికెన్స్ చంపేస్తున్నారు తెలుసా అండి? ఎన్ని ప్రాణులు హత్య గురవుతున్నాయి, అవన్నీ మన లెక్క. ఆ ఉగ్ర కర్మ అంటారు. ఆ ఉగ్ర కర్మ అనేది సమ్ టైమ్స్ ఒక షేప్ తీసుకొని మాస్ డిస్ట్రక్షన్. అందులో కొన్నిసార్లు తప్పు చేయని వాళ్ళు కూడా నాశనం అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో భర్త తప్పు చేస్తే ఆ దెబ్బ ఒక్క భర్తకేమే పడుతుందా, పిల్లల మీద పడుతుందా, భార్య మీద పడుతుందా, కుటుంబం అంతా మీద పడుతుందా, అవునా కాదా? ఒక రాజ్యంలో ఒక ముఖ్యమంత్రి అనేవాడు తప్పుడు పనులు చేస్తే ఆ స్టేట్ మొత్తం ఎఫెక్ట్ అవుతుందా లేదా? సిమిలర్గా ఒక కమ్యూనిటీలోని సో వెన్ సమ్ పీపుల్ డస్ రాంగ్ థింగ్స్ ఆల్సో, ఆ ఇంపాక్ట్ మాస్ కర్మ ప్రకారంగా అందరికీ ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందండి. యాజ్ సెడ్, నేను వీటిలో డీటెయిల్ వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇవి తెలుసుకోవడం ద్వారా నువ్వే భక్తులు ఏమి అయిపోవేవి ఇవన్నీ. ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ దట్ ఆస్పెక్ట్ విచ్ విల్ ఇంక్రీజ్ అవర్ లవ్ ఫర్ గాడ్. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కానీ ఇవన్నీ తెలిసిన నేను ఓకే అంటే కర్మ అంటే ఈ డిజర్వ్స్ ఇట్, కర్మ అంటే ఈ డిజర్వ్స్ ఇట్ అని అర్థం. అంటే వీడికి అది ఉంది అని చెప్పి. కానీ ఇంతవరకు చెప్పి ఆపేస్తే మన హృదయము ఓన్లీ కర్మ కాన్సెప్ట్ తెలిస్తే మన హృదయం ఇంకాస్త గట్టిపడిపోతుంది. అండ్ భక్తుడు అనే హృదయము ఇంకాస్త మెత్తబడాలి, గట్టిపడకూడదు. కర్మ అనే కాన్సెప్ట్ తెలుసుకోవడం ద్వారా ఓన్లీ అక్కడితో ఆగిపోతే సంబడీ ఈజ్ డయింగ్, యూ సే ఇట్ ఇస్ కర్మ, దట్ మీన్స్ యూ విల్ నాట్ హెల్ప్ హిమ్. అది ఆయనకు దట్ ఈస్ హిజ్ దట్ సఫరింగ్ ఇస్ దేర్ ఇన్ హిజ్ నేమ్ అన్నప్పుడు అప్పుడు సార్ నేను ఇంకెందుకు ఏం చేయాలని చెప్పి మనం సైలెంట్ అయిపోవచ్చు. సో వీఆర్ నాట్ కర్మ కాన్షియస్, వీఆర్ ధర్మ కాన్షియస్నెస్. అందుకని ధర్మ అని ఎలిమెంట్ చెప్తున్నాను. బట్ దెన్ ఇట్ మే బి ఇన్ కర్మ, బట్ బై డూయింగ్ అవర్ పార్ట్ మనం పని చేస్తున్నాము. ఆ తర్వాత దట్ మీన్స్ వీఆర్ ఎలివియేటింగ్ హిమ్, మన దాన్ని వాళ్ళకి ఇస్తున్నాం అక్కడ అది. సో అదర్వైజ్ దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ సహాయం అనేది. సహాయం అనే ఇప్పుడు ఓన్లీ కర్మ అనే ఎలిమెంట్ మీద మాట్లాడితే సహాయం అనే మనకు అర్థం ఉంటుంది ఇంకా. సో డివోటీ షుడ్ బి ధర్మ కాన్షియస్ మనందరం కూడా. సో దట్ ఈస్ ఆ ఎలిమెంట్ తెలుసుకో, కానీ సేమ్ టు కర్మ అనే ఎలిమెంట్ కూడా తెలుసుకోవాలండి. సో అండ్ వీ కెనాట్ బ్లేమ్ లార్డ్, బికాస్ నేను చెప్పినట్టుగా జైల్లో ఖైదీలు కొన్నిసార్లు శిక్షింపబడతారు, దాని అర్థము ప్రభుత్వానికి హృదయం లేదని కాదు. సో సిమిలర్లీ అట్ టైమ్స్ మనకు డిఫికల్ట్ ఫర్ టు అండర్స్టాండ్, ఓకే నేను కూడా తప్పులు చేశాను, చాలాసార్లు మన దృష్టిలో మనం మంచోళ్ళం. బట్ ఈవెన్ ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ దిస్ లైఫ్, వాట్ అబౌట్ యువర్ పాస్ట్ క్రెడిట్స్? ఈనాళ్ళని బాగా సంపాదించి ఉండొచ్చు, కానీ నీకు ₹1,00,00,000 అప్పు ఉంది వెనకాతల. సో దాని సంగతి ఏంటి? అది నీకు తెలియకపోవచ్చు కొన్నిసార్లు. అలా ఉంటుంది. ఎనీహౌ లాంగ్ ఆన్సర్. వన్ లాస్ట్ క్వశ్చన్, శ్రీలక్ష్మి గారు, ద లాస్ట్ క్వశ్చన్. ఉన్నారా శ్రీలక్ష్మి గారు? లేరా? ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి. అంటే మీరు ప్రతి ఒక్క మనిషిలోనూ భగవంతుని చూడాలి, అన్నిటిలోనూ అందరిలోనూ భగవంతుడే ఉన్నారన్నారు కదా ప్రభుజీ. అది వినడానికి చాలా బాగుంది ప్రభుజీ. ఏ మీ అత్తగారిలో భగవంతుని చూడలేకపోతున్నారా? అవును ప్రభుజీ. అంటే మనకి అందరి మీద కాదు ప్రభుజీ, కొంచెం మన మనసులకి ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఎలా అంటే మనం ఏ విధంగా నడుచుకోవాలండి అర్థం? చూడండి, అందరిలో భగవంతుడు చూడాలని అర్థం అంటే అర్థం అందరిలోనే పూజించాలని కాదు. ఇట్ హ్యాస్ 2 మీనింగ్స్. సో ఎవ్రీ వన్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్.
ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క అంశలే కాబట్టి, భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి ఆ వ్యక్తి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో అతను కూడా సచ్చిదానంద స్వరూపుడే. ఈవెన్ బిన్ లాడెన్ కూడా సచ్చిదానంద స్వరూపుడే. బిన్ లాడెన్ కూడా దేవుడి యొక్క అంశనే. బిన్ లాడెన్ కూడా పొటెన్షియల్లీ పరిశుద్ధ ఆత్మనే. కాకపోతే ఆ పరిశుద్ధమైన ఆత్మ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు తను అహంకారం అనే ఎలిమెంట్, తన స్వతంత్రాన్ని మిస్యూటిలైజ్ చేసినప్పుడు ఈ లోకంలో ఉన్న చెడుని స్వీకరిస్తాడనమాట. కాబట్టి ఆయన అపరిశుద్ధం అవుతాడు. సో ఇన్ దట్ సెన్స్ హీఈస్ ఇంప్యూర్ అండ్ హీఈస్ రాంగ్ పర్సన్ కాదంటలేదు. కాబట్టి తప్పుడు మనిషిని మంచి మనిషి అని చెప్పాల్సిన అవసరం లేదు. తప్పుడు మనిషే. బిన్ లాడెన్ టెర్రరిస్టే కాదంటలేదు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన పూజించాల్సింది. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు భగవంతుడు ఉన్నాడు, ప్లస్ ప్రతి ఒక్కడు భగవంతు యొక్క అంశాన్ని తెలుసుకోవడం ద్వారా అప్పుడు నువ్వు బిన్ లాడెన్ అసహించుకోవు, బిన్ లాడెన్లో జబ్బుని అసహించుకుంటావు. దట్ మీన్స్ ఆ ఆత్మ పరిశుద్ధమైనది. దానికి అంతెందుకండి, శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక నీటి బిందువు ఆకాశం నుంచి పడుతున్నప్పుడు పరిశుద్ధము, నేలకు తాకినప్పుడు నల్ల మట్టి మీద పడితే నల్లగా తయారవుతుంది, ఎర్ర మట్టి మీద పడితే ఎర్ర తయారవుతుంది. ఎక్కడ పడుతుందో ఆ నేల యొక్క రంగును ఆవహించుకుంటుంది. సో దట్ మీన్స్ బట్ ఇన్ ఇట్స్ ఎసెన్స్ ఇట్ ఈస్ ఏ ప్యూర్, బట్ ఇట్ అక్వైర్స్ ఏ పర్టికులర్ కలర్ అండ్ ఆర్డర్. సో సిమిలర్గా జీవి అనేవాడు పరిశుద్ధుడు. అండ్ జీవిత యొక్క లక్ష్యం ఏంటంటే ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థగతోపివాన్. సో జీవి యొక్క లక్ష్యం ఏంటంటే మళ్ళీ టు కమ్ టు దట్ ప్యూర్ కాన్షియస్నెస్. దట్ ఈస్ ద హోల్. ఏ ధర్మైనా సరే, హిందూ మతం, క్రిస్టియన్ మతం, ఇస్లాం మతం, ఏ ధర్మైనా ఇన్ ప్రిన్సిపల్ ఇదే సిద్ధాంతం నేర్పిస్తుంది మనకి. సో వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ కాన్షియస్నెస్ అని చెప్పి. సో కాబట్టి వెన్ యూ అండర్స్టాండ్ ఈయన మంచివాడు, ఎందుకంటే భగవంతుడి అంశ, కాకపోతే అజ్ఞానం వలన చెడు గుణాలు ఆవహించుకుని ఉన్నప్పుడు అప్పుడు ఆ చెడు గుణాలను అసహించుకుంటావు, నువ్వు ఆ మనిషిని అసహించుకోవు. సో అందుకనే ఈవెన్ అన్య మతాల్లో కూడా ఈవెన్ జీసస్ కూడా ఏం చెప్పాడు, హేట్ ద సిన్ అండ్ నాట్ ద సిన్నర్ అని చెప్పారు. అండ్ మన శాస్త్రంలో చూసినట్లయితే దానికి 100 కొద్ది ఎగ్జాంపుల్స్ అనమాట. సో వీ న్యాచురల్లీ తప్పు అని చెప్తాము. జబ్బుని మనం అసహించుకుంటాము, ఆ వ్యక్తిని అసహించుకోము. డాక్టర్ అనేవాడు జబ్బుని అసహించుకుంటాడు కానీ ఆ వ్యక్తిని అసహించుకోడు కదా. సో వెన్ వి సే ప్రతి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు దాని యొక్క ఆచరణాత్మక అవగాహన ఏంటంటే ఆ వ్యక్తిని మనం అసహించుకోకూడదు, ఆ వ్యక్తిలో జబ్బును అసహించుకోవాలి. అప్పుడు అట్లీస్ట్ ఆ జబ్బు నాకు రాకూడదని మనం జాగ్రత్త పడతాం. బికాజ్ యూఆర్ హేటింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ హిమ్. ఒక వ్యక్తిని నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు, ఒక పర్టికులర్ లక్షణం వల్ల నచ్చలేదు, అమ్మో నాలో లక్షణం ఉందా చూసుకో, లేకుండా చేసుకో. అది అండర్స్టాండింగ్. ఓకే, మీ అత్తగారు వింటలేదు అనుకుంటున్నాను ఇక్కడ. ఎగ్జాంపుల్ చెప్పారండి, జస్ట్ జోకింగ్. ఓకే, 10 o'clock విల్ కంక్లూడ్. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే కేసీ గారు ఉన్నారు ఇక్కడ, ఇంకెవరున్నారు, ఒకరిద్దరు, శ్రియా కిరణ్ గారు, యూ కెన్ పోస్ట్ ఇన్ ద గ్రూప్, ఐ విల్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.